అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ శ్రీరెడ్డి కోమన్ల, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శ్రీవేద ఎడ్యుకేషనల్ సొసైటీ. సో, లాస్ట్ టైం మనం చేసిన ఎపిసోడ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ చాలా మంది పేరెంట్స్ కూడా థాంక్స్ మెసేజ్ పంపించారు. ఇంకొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాల కోసం అడుగుతున్న పేరెంట్స్ ఉన్నారనమాట. సో, వాటన్నింటికి సమాధానం తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీవేద స్కూల్స్ చైర్మన్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి కోమన్ల గారు. నమస్కారం సార్. నమస్తే. వేదా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సో లాస్ట్ టైం చేసిన ఎపిసోడ్‌లో మీరిచ్చిన సమాధానాలకి చాలామంది ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు థాంక్స్ మెసేజెస్ కూడా పంపించారు సార్. అండ్ దాంతో పాటు మరికొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు పేరెంట్స్. సో అందులో ఒక ప్రశ్న చాలా మంది నుంచి కామన్‌గా వచ్చిన క్వెషన్ అనమాట ఇది. జనరల్‌గా చూస్తే మన సరౌండింగ్స్‌లో చాలా స్కూల్స్ ఉంటున్నాయి సార్. బట్ అన్ని స్కూల్స్‌లో ఏ స్కూల్ చూస్ చేసుకోవాలి అనేది పేరెంట్స్‌లో ఉన్న కన్‌ఫ్యూజన్ అని చెప్తున్నారు సార్. సో బెస్ట్ స్కూల్ అంటే ఎలా చూస్ చేసుకోవాలంటారు? సో ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డిస్కస్ చేసినట్టు డిఫరెంట్ సిలబసెస్ అందుబాటులో ఉన్నాయి. సో స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ సిలబసెస్, ఐసిఎస్ఈ సిలబసెస్ కూడా ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. ఇక్కడ ఏంటంటే సో ఒక్కొక్క సిలబస్ టీచ్ చేయడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సదుపాయాలు అవసరం. సో అటువంటి పరిస్థితులలో దానికి సంబంధించి ఫీజెస్ కూడా వ్యారీ అవుతూ ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే మీరు ఎంత ఫీజు పే చేయాలనుకుంటున్నారో చేయగలుగుతారు ఫస్ట్, నెంబర్ 1. నెంబర్ 2, ఏ సిలబస్ నేర్పించాలనుకుంటున్నారు, అదే టైంలో పిల్లలు ఏదైతే బాగా నేర్చుకోగలుగుతారో వాళ్ళకున్న స్టాండర్డ్స్ ఏంటి, ఇవి మేజర్గా మనం చూడాలి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్ ఏంటంటే ఏదో ఇంటర్నేషనల్ సిలబస్ నేర్పించాలి అని ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయగానే అదేం అద్భుతం జరిగిపోదు. నిజంగా ఆ సిలబస్ని టీచ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్న టీచర్స్ ఉన్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా స్కూల్స్ ఉన్నాయి. బెస్ట్ స్కూల్ ఎలా అన్నప్పుడు బెస్ట్ స్కూల్ అనగానే ఈరోజు ఉన్న దాంట్లో చాలామందికి ఏదైతే ఇన్ఫ్రా బ్యూటిఫుల్గా చూడగానే అందంగా మ్యాజికల్గా ఏదో ఒక చూడడానికి అట్రాక్టివ్ ఉన్న ప్లేసెస్ చూసి ఇది స్కూల్ బాగుంది అని చాలామంది డెసిషన్ తీసుకుంటారు. సో ఆబ్వియస్లీ ఎడ్యుకేషన్ కూడా ఒక బిజినెస్ అయిన ఈ రోజుల్లో ఇలాంటి జనాల్ని బేస్ చేసుకొని చాలా స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేయగలిగితే అంత ఎక్కువ డబ్బులు మనం ఛార్జ్ చేయొచ్చు అనేలాగా ఎవ్రీ ఏరియాలో అలా డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు తెలుసు యాజ్ ఎ జనరేషన్ మనమేం ఇంటర్నేషనల్ సిలబసెస్ చదవలేదు, వెల్ ఎక్విప్డ్ వండర్ఫుల్ స్కూల్స్కి వెళ్ళి లక్షలు తగలబెట్టలేదు. అందరం స్టేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతూ వచ్చాము. స్టేట్ సిలబస్, గవర్నమెంట్ స్కూల్స్, చిన్న ప్రైవేట్ స్కూల్స్. సో కరెక్ట్గా చెప్పాలంటే మన టోటల్ ఎడ్యుకేషన్కి అంత కలిపైన ఖర్చు ఈరోజు జస్ట్ 1 yearలో ఖర్చు అవుతుంది. సో నిజానికి ఎవరి దగ్గర డబ్బులు లేవనుకోండి అందరూ మళ్ళానే ఫాలో అయ్యాలి. డబ్బులు ఎక్కువైపోయేసరికి ఇవన్నీ ఆలోచనలు ఎక్కువైపోయినాయి అనమాట. అంటే మా పిల్లోడు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ ఉంది, మా పిల్లోడు చదివే స్కూల్లో ఏదో ఉంది. ఏమొస్తుంది? స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, వాడు వెళ్ళడు అందులో స్విమ్మింగ్ చేయడు, మీరు చెప్పుకోవడానికి తప్ప ఏమీ యూజ్ ఉండదు. సో బెస్ట్ అన్నప్పుడు వాట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ లుకింగ్ ఫర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి మన టీచర్స్ చెప్పినప్పుడు మన పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ స్కూల్కి రాగానే ఏమని చెప్పేవాళ్ళంటే మా పిల్లడికి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, విద్యా బుద్ధులు నేర్పించండి, క్రమశిక్షణ నేర్పించండి, డిసిప్లిన్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ చేయాలి, ఇలాంటివి చెప్పేవాళ్ళు. ఈరోజు అది చెప్పేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. ఎంతసేపు వీళ్ళు ఎప్పుడో సంవత్సరానికి 4 సార్లు వెళ్తే ఫోటోలు దిగి సెల్ఫీలు దిగి స్టేటస్లో పెట్టుకోవడం కోసం స్కూల్ అనేలాగా తయారైంది. అంటే వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవడానికి ప్లస్ వాళ్ళ స్టేటస్కి సింబల్గా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం చూస్తూ ఉంటాం, నా ఇంటి పక్కన 2 లక్షలు కట్టి ఆ స్కూల్లో చదివిపిస్తున్నాడు, నేను 3 లక్షలు కట్టి అంతకన్నా పెద్ద స్కూల్లో చదివిపిస్తాం. అవును సార్, ఈ రోజులలో స్టేటస్ అయిపోయింది స్కూల్ అనేది. సో స్కూల్ అనేది స్టేటస్ ఎప్పుడు కాకూడదు. ఎందుకంటే స్టేటస్ అనేది మీ మూర్ఖత్వానికి, మీ ఈగోకి సాటిస్ఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్పితే మీ పిల్లలకి ఏం ఉపయోగపడదు. ఏం ఉపయోగపడుతుంది అంటే మీ పిల్లలకి ఏం అవసరం, ఏది నేర్చుకుంటే బాగుంటారు అనేది చూసి మనం వాళ్ళకి అది ఇవ్వగలగాలి. సో ఇక్కడ బెస్ట్ అని ఎప్పుడు అనుకున్నా వాట్ ఈజ్ బెస్ట్ అనేది ఫస్ట్ పేరెంట్స్కి తెలియాలి. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరికి క్లారిటీ లేదు. డబ్బులు చేతుల్లో ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత మంచి స్కూల్. వాడిని చూసి డబ్బులు లేని వాడు కూడా ఇంకో రకంగా ఏదో విధంగా చేసి ఒక లక్షలు పెడితే మంచి స్కూల్ అనే నాన్సెన్స్లో ఉన్నారు. అదే టైంలో ఇంటర్నేషనల్ సిలబస్లో జాయిన్ చేసి 4 లక్షలు 3 లక్షలు కట్టి 10 లక్షలు కడితే ఏదో అయిపోతుంటే భ్రమలో బతుకుతున్నారు. మీ పిల్లలకి ఏమీ అవ్వదు, మీ జేబులు ఖాళీ అయితే అంతకుమించి ఏం జరగదు. బికాస్ ఎన్ని లక్షలు కడుతున్నాం అనేది అసలు ఇంపార్టెంట్ కాదు, ఆ స్కూల్ ఎంత అందంగా అలంకరించినది కూడా అసలు ఇంపార్టెంట్ కాదు. పిల్లలకి ఏం కావాలి, రేపు ఫ్యూచర్కి ఏం నేర్పిస్తున్నాం, ఆ నేర్పించేటువంటి సిలబస్ ఏ సిలబస్లో మన పిల్లల స్టాండర్డ్ సరిపోయేలాగా ఉంది, ఆ సిలబస్ మన పిల్లల స్టాండర్డ్ సరిపోయేలాగా ఏ స్కూల్ ఉంది, మనం ఎంత ఫీజు పే చేయగలుగుతాం,
అదే టైంలో ఫీజు పే చేస్తున్నాం, సిలబస్ సెలెక్ట్ చేసుకున్నాం, ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్న తర్వాత ఆ పర్టికులర్ సిలబస్లో టీచ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్న స్టాఫ్ ఉన్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూస్తే ఓన్లీ హైదరాబాద్లోనే 1000+ ఇంటర్నేషనల్ స్కూల్స్ అని ఇంటర్నేషనల్ బోర్డ్స్ పెట్టేసాం. నిజంగా ఇంటర్నేషనల్ అని బోర్డులో ఉంటే సరిపోతుందా? చాలా మంది బోర్డులో కనిపిస్తే చాలా ఈరోజు వెళ్ళిపోతున్నారు. అలానే చూస్తున్నారు యా, సార్. సో ముందున్న స్కూల్ బోర్డులో ఇంటర్నేషనల్ ఉంటే లోపల ఇంటర్నేషనల్ ఉన్నట్ట. ఇంటర్నేషనల్ అంటే ఏంటి? వేర్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఇట్. ఇట్స్ నాట్ అబౌట్ ఇన్ఫ్రా, ఇట్స్ నాట్ అబౌట్ నేమ్. ఇట్ ఈస్ అబౌట్ వాట్ కైండ్ ఆఫ్ టీచర్స్ ఆర్ దే, హౌ దే ఆర్ టేకింగ్ కేర్ అబౌట్ యువర్ కిడ్. ఇక్కడ ఏంటంటే మేజర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు పిల్లలకి పర్సనల్ కేర్ తీసుకోకుండా మనం ఏం నేర్పించిందాం అనుకున్నా కూడా ఏమీ రాదు. వి నో దట్. అది పర్సనల్ కేర్ తీసుకోవాలి అన్నప్పుడు రెండు వైపుల నుంచి జరగాలి. నెంబర్ 1, స్కూల్లో టీచర్స్, మేనేజ్మెంట్ వాళ్ళ మీద కొంత పర్సనల్ కేర్ తీసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నించాలి. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ, నాన్న, తాతయ్య, నానమ్మ, ఇంట్లో ఎవరుంటే వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళకి చేతినంత పర్సనల్ కేర్ తీసుకోవాలి. రెండు వైపుల నుంచి పర్సనల్ కేర్ తీసుకుంటూ జాగ్రత్తగా నేర్పించుకుంటూ పోతే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా పాపకి టేబుల్సే రావు, మీ బేసిక్ ఇంగ్లీష్ రాదు, తీసుకెళ్ళి ఇంటర్నేషనల్లో పెట్టేసి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, సంవత్సరానికి 10 లక్షలు కడుతున్న పెద్ద టాప్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అని నేను అనుకోవడం వల్ల ఆ 10 లక్షలు వేస్ట్, ఈ పాపకి బర్డెన్, జస్ట్ నాన్ సెన్స్. ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందంటే ఏమీ ఉండదు రిజల్ట్. జస్ట్ వాళ్ళు చదువుతున్నంతసేపు నేను గొప్పలు చెప్పుకొని నేనేదో గ్రేట్ అని అందరికి చూపెట్టుకోవడానికి ఉపయోగపడుతుందేమో తప్పితే ఎండ్ ఆఫ్ ద డే నా డబ్బులు, నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, నేను ఊహించుకున్న ఊహలు ఆ పాపకు ఉపయోగపడతాయా లేవా, ఆ పాప బాగుపడుతుందా లేదా, ఆ పాప ఇండిపెండెంట్గా బతకగలుగుతా లేదా అని చూడాలి. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే బెస్ట్ స్కూల్ ఏంటి అని తెలియాలి అన్నప్పుడు అసలు వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ అని తెలియాలి. అండ్ మేము పర్సనల్గా అబ్జర్వ్ చేసింది సార్, పేరెంట్స్ అడ్మిషన్కి వచ్చినప్పుడు ఈవెన్ 100లో 10 మెంబర్స్ కూడా బుక్స్ ఏంటి అని అడిగి చూసిన వాళ్ళు ఉండట్లేదు సార్. ఎందుకంటే వాళ్ళకి ఎవరిని అవసరం లేదు, వాళ్ళకి అందులో ఏముందో తెలియదు, ఎలా చెప్తారో తెలియదు. చెప్తున్నాను కదా. సో ఖచ్చితంగా ఒక బెస్ట్గా ఎడ్యుకేషన్ ఇస్తూ కేర్ తీసుకుంటూ పర్సనల్గా తీసుకుంటూ ఒక విజన్తో వెళ్ళే స్కూల్ ఒక పక్కన ఉంది, కానీ అక్కడ పెద్దగా చూడడానికి షో లేదు. ఆ పక్కన ఇంకో స్కూల్ ఉంది, చాలా బ్యూటిఫుల్గా అందంగా తయారు చేసి ఉంది, 2 లక్షలు ఉన్న అక్కడ కట్టేస్తారు. ఇటువైపు రారు. ఎందుకంటే వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్, దే డోంట్ నో హౌ టు లుక్ ఇన్ టు ఇట్. వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడ అడ్మిషన్ ప్రాసెస్కి వెళ్ళినా బెస్ట్ స్కూల్ అని ఒక పేరెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ దట్ పర్టికులర్ పర్సన్ హూ ఈస్ టాకింగ్ విత్ అనేది చూడాలి. సో ఒక అడ్మిషన్ కోసం ఎవరైనా పేరెంట్స్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో కూర్చొని ఎంతసేపు మాట్లాడుతున్నారు, మీరు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్లో, అడ్మిషన్ కౌన్సిలర్తో ఎంతసేపు మాట్లాడుతున్నారు, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న రిజల్ట్స్ ఏంటి, అవన్నీ మీరు డిస్కస్ చేస్తున్నారా, మీరు చేస్తే వాళ్ళు చెప్తున్నారా, మీకేం కావాలనుకున్నారు పిల్లల్లో అది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా, వాళ్ళు ఏం నేర్పిస్తారు, అందులో మీ పిల్లలకి ఎంత అవసరం, ఒక లాజికల్గా ఆలోచించే వాళ్ళు లేరు. సో ఎప్పుడైతే ఈ లాజికల్గా థింక్ చేయరో బెస్ట్ ఏంటి అనేది ఎవరు అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే బెస్ట్ అనేది అర్థం చేసుకోలేరో పై మెరుగులు చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డే ఏమీ ఉండదు రిజల్ట్, సో సఫర్ అవుతారు. ఎస్ సార్, దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఈరోజు ఈ స్కూల్ బాగుంది అని జాయిన్ చేస్తున్నారు, మళ్ళీ ఎట్ ద ఎండ్ ఈ స్కూల్ బాగాలేదు అని నెక్స్ట్ స్కూల్ చేంజ్ చేస్తున్నారు. సో ఇలా ఒక చైల్డ్ ఎడ్యుకేషన్ 10th ఫినిష్ అయ్యేలోగా నియర్లీ 6 to 7 స్కూల్స్ చేంజ్ చేస్తున్నారు. సో దీనివల్ల పిల్లల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది సార్? సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అన్న తర్వాత ఎప్పుడు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే స్కూల్ మార్చకూడదు. సెలెక్ట్ చేసుకునేటప్పుడే 1కి 10 సార్లు ఆలోచించుకొని ఏది బెటర్ అనేది 100% డిసైడ్ అయిన తర్వాతనే జాయిన్ చేయండి. ప్రాబ్లం ఏం లేదు, మిమ్మల్ని ఎవరేం కొట్టట్లేదు అడ్మిషన్ చేయకపోతే వాళ్ళ స్కూల్లో. బట్ చెక్, నేను నా పాపకి నర్సరీ అడ్మిషన్ కోసం చూసినప్పుడు 126 స్కూల్స్ తిరిగాను, 4 నెలలు తిరిగాను. ఎందుకు తిరిగాను నేను? ఎందుకంటే నర్సరీనే కదా, ఎక్కడో దగ్గర పెడదాం, బాగాలేకపోతే నెక్స్ట్ ఇయర్ చేంజ్ చేద్దాం అనుకోలేదు. ఒక్కసారి జాయిన్ చేస్తే ఫుల్ ఎడ్యుకేషన్ అయిపోయే వరకు కంటిన్యూస్ ఒక దగ్గర ఉండి ఒక విజన్ ఉన్నటువంటి, ఒక ఐడియా ఉన్నటువంటి ఒక పాత్లో ఆమె నడిచినప్పుడు ఎండ్ ప్రోడక్ట్ బెస్ట్గా వస్తుంది. అంతే తప్పితే ఈరోజు ఇక్కడ జాయిన్ చేస్తా, రేపు అక్కడ జాయిన్ చేస్తా, ఎల్లుండి ఇంకో దగ్గర జాయిన్ చేస్తా అని ఎవ్రీ ఇయర్ మార్చుకుంటూ పోతే వాళ్ళకు ఒక విజన్ లేనటువంటి పరిస్థితి, గందరగోళం, అయోమయం, ఓ ఫ్రెండ్స్ ప్రాపర్గా ఉండరు, టీచర్స్ ప్రాపర్గా ఉండరు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే అంత గందరగోళంగానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీకు నచ్చలేదని స్కూల్ చేంజ్ చేసుకుంటూ పోతే 4వ స్కూల్ మీకు నచ్చి జాయిన్ చేసినప్పుడు పిల్లోడికి 4వ స్కూల్ నచ్చకపోతే అప్పుడేం చేస్తారు? సో ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నచ్చడం లేదా మనకు నచ్చడం అంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఏంటంటే నాకేం కావాలి, నా పిల్లలకి ఏం కావాలి, వాట్ ఎగ్జాక్ట్లీ మా కిడ్కి ఏం కావాలి, ఎడ్యుకేషన్ అన్నాం, ఏం కావాలి ఎడ్యుకేషన్ అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాం. ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉందంటే సార్, ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారా లేదా ఇలా చూస్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడే ఏ కంట్రీలోకి వెళ్ళినా రోడ్స్ ఊడ్చేవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు,
క్యాబ్ డ్రైవర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, కటింగ్ చేసేవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, కూరగాయలు అమ్మేవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, లేబర్ పని చేసేవాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు. సో ఇప్పుడు ఇంగ్లీష్ కంట్రీలో వాడి భాష వాడు మాట్లాడుకుంటున్నాడు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కూడా వీడు ఇంగ్లీష్ మాట్లాడడం వల్ల ఏం గొప్ప జరుగుతుంది? అక్కడ వాడికి ఇంగ్లీష్ వచ్చి వాడేం గ్రేట్ చేసిండు, వీడికి ఇంగ్లీష్ వచ్చి వీడేం గ్రేట్ చేస్తాడు? ఇంగ్లీష్ ఒకటే సరిపోదు, తెలుగు నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, వీలైతే ఇంకా 2 లాంగ్వేజెస్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే వాళ్ళ మైండ్ అంత బెటర్గా ఆలోచించగలుగుతుంది, అంత బెటర్గా కంపేర్ చేయగలుగుతుంది, అంత బెటర్గా అనలైజ్ చేయగలుగుతుంది. ఎందుకంటున్నాను ఈ మాట అన్నప్పుడు, అమ్మ అనే పదాన్ని మనం తీసుకుంటే తెలుగులో అమ్మ అంటాం, ఇంగ్లీష్లో మదర్ అంటాం, హిందీలో మా అంటాం, రైట్? సో ఇట్లా ఒక్కొక్క భాషలో ఒక్కొక్కటి ఉన్నప్పుడు ఒకే సౌండ్తో 5 భాషలు నేర్చుకున్న పిల్లోడి మైండ్ ప్రతి సందర్భంలో ప్రతి మాటకి 5 రకాలుగా ఆలోచిస్తుంది. సో మీన్స్ రేపు ఫ్యూచర్లో కూడా 5 మల్టిప్లై ఇంకా మల్టీఫోల్డ్ అయ్యి ఆ ఆలోచన విధానం, అనాలిసిస్ కెపాసిటీ, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ కూడా వాడికి చాలా బాగా డెవలప్ అవుతాయి. క్రియేటివిటీ అనేది బయటకు వస్తుంది. బికాస్ హీ నోస్ డిఫరెంట్ 5 లాంగ్వేజెస్, అంటే 5 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ తెలిసి ఉంటాయి, రైట్? సో ఆటోమేటిక్గా వాటి సౌండింగ్స్ తెలిసి ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ తెలిసి ఉంటుంది. సో వాడి మైండ్ పనిచేసే విధానం నార్మల్గా 1-2 లాంగ్వేజ్ నేర్చుకున్నాను కన్నా 3-4 లాంగ్వేజ్ నేర్చుకున్న మంది ఎక్కువగా ఉంటుంది. సో ఎన్ని లాంగ్వేజెస్ నేర్చుకుంటే అంత బెటర్. ఒక్కటే ఇంగ్లీష్ నేర్చుకుంటే వాడు అడుక్కు తినడానికి కూడా పని చేయడు ఫ్యూచర్లో. జస్ట్ ఓన్లీ ఇంగ్లీష్ వస్తే దే డోంట్ ఈవెన్ యూనో మాట్లాడడానికి కూడా మాటలు యా. లేవు. సో ఎందుకు పనికిరారు, బెగ్గరగా కూడా పనికిరారు ఓన్లీ ఇంగ్లీష్ వస్తే. ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకుంటే అంత మంచిది. అందులో మనకి ఇండియాలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా భాషలు ఉన్నాయి. బయటకు వెళ్ళి కొన్ని స్కూల్లో చూస్తూ ఉంటాం, ఇంటర్నేషనల్ స్కూల్ అని పెడతారు, ఫ్రెంచ్ నేర్పిస్తున్నాం, ఇంకేదో నేర్పిస్తున్నాం, జర్మన్ నేర్పిస్తున్నాం. అవసరం లేదు. తెలుగు నేర్పించండి, హిందీ నేర్పించండి, ఇంగ్లీష్ నేర్పించండి, వీలైతే సాంస్క్రిట్ నేర్పించండి, లేకపోతే తమిళ్ నేర్పించండి, కన్నడ నేర్పించండి, మలయాళం నేర్పించండి. ఇవన్నీ కూడా కనెక్టెడ్ లాంగ్వేజెస్, ఒకదానికొకటి సంబంధం ఉంటూ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే టైంలో ఈ అన్ని భాషల్లో కూడా అద్భుతమైన నాలెడ్జ్ ఉంది, అద్భుతమైన సాహిత్యం ఉంది, అద్భుతమైన స్టోరీస్ ఉన్నాయి. ఏదంటే అది ఎంతో నేర్చుకోవడానికి మనకు సంబంధించిన భాషల్లో ఉన్న తర్వాత ఎక్కడో వేరే భాషలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ యూ know and understand, learn about Indian languages, you can learn any language on this planet. Because ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ చాలా హార్డ్గా ఉంటాయి కంపేర్ టు అదర్ లాంగ్వేజ్, ఎక్సెప్ట్ చైనీస్ చెప్పొచ్చు. సో అప్పుడు మన లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఈజీ అవుతుంది కదా. సో అందుకని ఇంగ్లీష్ అనేది ఒకటి మనం ఎప్పుడు చూడకూడదు. ఇంగ్లీష్ అవసరమే, బట్ సేమ్ టైమ్ వీ హ్యావ్ టు లెర్న్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. మన కంట్రీలో చూస్తే సార్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటన్నింటినీ డామినేట్ చేస్తూ అసలు ఇంగ్లీష్ అనేది ఎలా వచ్చింది? ఎందుకు అందరూ ఇంగ్లీష్ అని ఫోకస్ చేస్తున్నారు? ఎందుకు వచ్చిందంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేసినప్పుడు, రైట్? యా. సో లార్డ్ మెకాలే అనే పర్సన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు అతను ఏం చేసిందంటే, ఇది బ్రిటిష్ పార్లమెంట్లో జరిగిన డిస్కషన్, ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియంలో పార్లమెంట్లో జరిగిన డిస్కషన్స్తో సహా అక్కడ స్క్రిప్చర్స్ రాసిన పేజెస్, అక్కడ జరిగిన డిస్కషన్స్ రాసి ఉంటాయి. ఓకే. నేను యూకేలో ఉన్నప్పుడు బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ నేను చదివాను, ఫోటో కూడా తీసి పెట్టాను, నా దగ్గర ఉంది. ఏమని చెప్తారంటే, మనం ఇప్పటికీ దాదాపు 150 సంవత్సరాలు దాటి పరిపాలిస్తున్నాం. మనం అక్కడ నుంచి దోచుకొని వస్తూనే ఉన్నాం. కానీ వాళ్ళు ఎవ్వరు మనం ఎంత దోచుకొస్తున్నామనే దానికోసం ఆలోచించట్లేదు. వాళ్ళు ఇంకా 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 క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఏంటంటే వాళ్ళ కల్చర్ క్రియేటివ్ కల్చర్. ఎస్. మనం ఎంత దోచుకోపోతున్నామని వాళ్ళు ఆలోచించట్లేదు. ఈ రోజు కన్నా రేపు ఇంకా ఎక్కువ తయారు చేయాలని క్రియేట్ చేస్తున్నారు. ఎస్. అది టెక్నాలజీ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, వజ్రాలు, ముత్యాలు, వైడూర్యాలు, ఏది తయారు చేసినా వాడు ఎంత ఇంకా తయారు చేస్తున్నారు, ఇంకా తయారు చేస్తున్నారు. ఎప్పుడైతే ఒక పర్సన్ క్రియేటర్గా ఉంటాడో, ఒక కల్చర్ క్రియేటివ్గా ఉంటుందో, వాళ్ళని ఎవరు డామినేట్ చేయలేరు. అందుకని మనం వీళ్ళని డామినేట్ చేయాలి అని అంటే ఒకే ఒక మార్గం ఉంది అన్నప్పుడు, ఎందుకు అలా జరుగుతుంది, మరి మనం ఎందుకు ఆపలేకపోతున్నాం అని అంటే, భారతదేశంలో కొన్ని వేల భాషలు ఉన్నాయి, మనకు మాత్రం ఒక ఇంగ్లీషే వచ్చు. మనం ఎవరితో మాట్లాడినా మధ్యలో ఒక మీడియేటర్ని పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ని వేల భాషలు మనం నేర్చుకోలేము, కాబట్టి వాళ్ళని డిస్ట్రై చేయలేము. మనం చేయగలిగింది ఒకటే, ఇంగ్లీష్ భాష అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అందరిలో కల్పించేసి, ఎడ్యుకేషన్లోకి ఇన్సర్ట్ చేసి, కంప్లీట్ వాళ్ళ భాషలను మర్చిపోయేలాగా, ఇంగ్లీష్ గ్రేట్ అనేలాగా చేసి, వాళ్ళ భాషలను ఎప్పుడైతే మనం అంతం చేయగలుగుతామో ఆ రోజు మనం వాళ్ళని డామినేట్ చేయగలుగుతాం అని చెప్తారు. అంతకుముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది, గురుకుల విద్యా సిస్టమ్ ఉండేది. అక్కడ ఏంటంటే ఒక గురువు
అతని దగ్గర కొంత నాలెడ్జ్ ఉంటుంది, శిష్యులు వెళ్తారు, నేర్చుకుంటారు. ఈ విధంగా జరిగేది. ఆ తర్వాత ఇతను చేసింది ఏంటంటే, ఈరోజు మనం బ్రిటిష్ పరిపాలనలో ఈ భారతదేశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాం. దాన్ని మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ అని తీసుకొచ్చారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమవుతుందంటే, వాళ్ళు ఏం నేర్చుకున్నా ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మన కింద పని చేసే వాళ్ళు ఉండాలి తప్పితే వాళ్ళు ఓనర్స్గా అవ్వకూడదు. ఇప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళకి కుల వృత్తులునే, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. సో దట్ ఎవరి కింద వర్క్ చేయట్లేదు, ఎవరి పనులు వాళ్ళే చేస్తున్నారు. ఏ స్కిల్ లేనివాడు ఈ స్కిల్ ఉన్నవాడికి హెల్ప్ చేస్తున్నారు. సో దట్ ఎవరికి వాళ్ళు ఓనర్, ఏ ఇల్లుకి ఆ ఇల్లు ఓనర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పెంటర్ ఉన్నాడు అనుకో, ఒక తాత కార్పెంటర్గా ఉన్నాడు అంటే అతను చూసి వాళ్ళ కొడుకు చూస్తూ తాత ఏం చేస్తున్నాడు, వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు అనుకుని చూస్తూ పెరగడం మొత్తం కంప్లీట్ వాడి జీవితంలో స్టెప్ బై స్టెప్ ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటూ వచ్చింది. అదే టైంలో వాళ్ళ మనమడు కూడా, వాళ్ళ కొడుకుతో పాటు వాళ్ళ మనమడు కూడా తాత ఏం చేసినా నాన్న ఏం చేసినా చూస్తూ వచ్చింది. సో ఆబ్వియస్లీ ఆ కార్పెంటర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మూడో తరం వ్యక్తి ఫస్ట్ తరం రెండో తరం వ్యక్తిని అబ్జర్వ్ చేయడం వల్ల న్యాచురల్గానే చాలా టెక్నిక్స్ నేర్చుకోవడంతో ఇతనికంటూ ఆ స్కిల్ నార్మల్గానే అలవాటు అవుతుంది. ఇప్పుడు ఇదే కార్పెంటర్ ఒక 18 years తర్వాత తీసుకొచ్చి నేర్చుకోరా అంటే వాడికి ఏమవుతుంది, ఇదే 18 yearsలో ఆల్ బేసిక్స్ ఎవ్రీథింగ్ ఎలా చేసినా తెలిసినప్పుడు ఎలా ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఎప్పుడు కూడా జనరేషన్ బై జనరేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతూ ఉండేది. అందుకని మనల్ని ఎవరు డామినేట్ చేయలేకపోయారు. బట్ ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయ్యి ఎడ్యుకేషన్ సిస్టమ్ను మార్చి ఓనర్స్ వాళ్ళు ఉండాలి, మనం పనులు ఉండాలి అనే కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసిండ్రు, అప్పటి నుంచి మొత్తం మారిపోయింది. సో అది ఏం చేసినా వాళ్ళ కింద వర్క్ చేయడమే, ఏం చేసినా మనకి ఏదో ఇంత కొంత పర్సంటేజ్ శాలరీ లాగా వస్తుంది. ఈరోజు చేసే ప్రతి జాబ్ మీరు చూడండి, ఫార్మా అండ్ టెక్నాలజీ, ఎనీథింగ్, బ్యాంక్స్ కూడా, ఏది చూసినా కూడా మ్యాక్సిమం వాళ్ళ చేతిలోనే ఉంటాయి. మనం వాళ్ళ కింద పని చేసినట్టుగా ఉంటాం. సో దీన్ని ఏంటంటే నిజంగా మనం ఓన్లీ మనకి ఏ స్కిల్స్ లేనప్పుడు మనం పని చేసుకుంటే పర్లేదు, కానీ మనకు ఉన్నటువంటి స్కిల్స్ చాలా డిఫరెంట్. సో మనం చాలా అద్భుతాలు చేయగలుగుతాం. సో ఎలా అంటే జనరల్గా చెప్తున్నాను, ఎనీ ఫార్మా కంపెనీ తీసుకోండి, ఏది సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకోండి, ఎనీ బిగ్ థింగ్, ఒక మైండ్ యూజ్ చేసి క్రియేటివిటీ యూజ్ చేసి బెస్ట్గా చేయాల్సిన ఎనీ జాబ్ చూడండి, ఎనీ కంపెనీ చూడండి, ప్రతి కంపెనీలో టాప్ లెవెల్ నుంచి కింద వరకు మన వాళ్ళే ఉంటారు. కంపెనీ ఓనర్ మాత్రమే వాడు ఉంటాడు. సో ఈరోజు టాప్ కంపెనీస్ ఎంతమంది టాప్ కంపెనీస్ సిఇఓస్ ఇండియన్స్ ఉన్నారు చూడండి. సిఇఓస్ కింద ఎంతమంది టీమ్ లీడర్స్, మేనేజర్స్, అసిస్టెంట్ మేనేజర్స్, ఆ విధంగా చూస్తే ఎంతమంది ఉన్నారు. ఈవెన్ లాస్ట్కి ఒక డేటా ఇచ్చి, ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చి రకరకాలుగా చాట్ బోర్డ్స్, ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత వర్క్ మారిపోయింది. కానీ ఇంతకుముందు కనీసం టెలికాలర్ బీపీఓలో పని చేయాలన్న మనవాడే, డేటా ఇంత డేటా ఉంది ఎంట్రీ చేయాలన్నా అంత ఓపిక 4 గంటలు 10 గంటలు కూర్చొని చేసేది మనవాడే. ఈ రోజుకి ఇది ఫినిష్ చేయాలంటే గంట లేట్ అయినా కూర్చొని చేసేది మనవాడే. సో ఇక్కడ కింద డేటా ఎంట్రీ బేసిక్ లెవెల్ టెలికాలర్ జాబ్స్ నుంచి మొదలు పెడితే సిఇఓస్ వరకు మనమే లీడ్ చేస్తున్నాం. డాక్టర్స్ చూడండి, మొత్తం వరల్డ్ వైడ్ ఫారిన్ కంట్రీస్లో మన ఇండియన్స్ ఎక్కడ పోయినా కూడా అన్ని మేజర్ హాస్పిటల్స్లో మన ఇండియన్స్ లేకుండా ఒక హాస్పిటల్ ఉండదు, మన ఇండియన్స్ లేకుండా ఒక ఫార్మా కంపెనీ నడవదు, మన ఇండియన్స్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడవదు. సో ఇక్కడ ఏంటంటే స్కిల్స్ మనకు ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసి పని వాళ్ళని తయారు చేసేటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఉన్ననే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటాం నెక్స్ట్ స్టెప్లో. ఇక్కడ ఏంటంటే ఓనర్స్ ఎవరో ఉండి మనం పనిచేస్తే ఈరోజు జస్ట్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎన్ని జాబ్స్ పోతున్నాయి, ఆంథ్రోపిక్ వచ్చిన తర్వాత ఎన్ని జాబ్స్ పోతున్నాయి, రేపు ఎన్ని జాబ్స్ పోతాయి, 1 year తర్వాత ఎన్ని జాబ్స్ పోతాయి, 5 years తర్వాత ఎన్ని జాబ్స్ పోతాయి. అంటే ఈరోజు మనం నేర్చుకుని ఎవరి కింద నువ్వు పని చేయడం వల్ల మన జాబ్ పోతుంది కదా, అదే మనమే కనుక ఆ కంపెనీ ఓనర్ అయి ఉంటే సో దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. సో మనం ఎలా ఉన్నా తట్టుకొని మనం ముందుకెళ్ళగలిగే కెపాసిటీ మనకుంది. కానీ మన పిల్లలకి లేనప్పుడు ఏం చేయాలంటే కనీసం మన పిల్లలనైనా ఎవరి కిందనూ పనిచేసేటువంటి ఎంప్లాయీస్గా చేసేటువంటి ఎడ్యుకేషన్ పక్కకు పెట్టి రేపు ఫ్యూచర్ సొసైటీ నీడ్స్ ఏంటి, దానికి ఉండే రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్కి కావలసిన అటువంటి స్కిల్స్ నా పిల్లోడికి ఏం కావాలి, నాలెడ్జ్ ఏం కావాలి, ఏది నేర్పిస్తే రేపు బెటర్గా బతకగలుగుతారు, ఏది నేర్పిస్తే రేపు ఎవరో కింద పనిచేసి ఎప్పుడంటే అప్పుడు తీసేసి జాబ్లో కాకుండా పర్మనెంట్గా ఉంటూ వాడు బతుకున్నంత వరకు ఒక సొసైటీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసి ఒక ఎంటర్ప్రినర్ ఉంటే ఎలా ఉంటుంది, ఒక బిజినెస్ ఓనర్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలాంటి ఆలోచన మనం ఆలోచించి అలాంటివి ఎక్కడ నేర్పిస్తుందని చూసుకొని అక్కడ జాయిన్ చేసినప్పుడు మన పిల్లలు రేపు బెస్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. సో అప్పుడు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇదంతా తెలియాలి అని అంటే ఫస్ట్ అవగాహన ఉండాలి కదా. సో నన్ను అడిగితే నేనేం చెప్తానంటే పిల్లల్ని కనడానికి ముందే గవర్నమెంట్ ఒక జీవో చేసినప్పుడు పర్లేదు, గవర్నమెంట్ ఎందుకు అంటే మనకు మనమే ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకునే రోజు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని పిల్లల్ని కనడానికి ముందే పిల్లల్ని ఎలా పెంచాలి, ఏం చదివిపించాలి,
రేపు జరగబోయే సొసైటీ ఎలా ఉంటుంది, ఆ మారబోయే సొసైటీలో మనం ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, మన పిల్లలకి ఎలాంటి స్కిల్ నేర్పించాలి అని 100% ఆలోచించాలి. వీలైతే గవర్నమెంట్ ఒక ఎగ్జామ్ పెట్టి ఎంసెట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ లాగా ఎలా ఉందో అంతకన్నా పవర్ఫుల్ ఎగ్జామ్ ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్ అలా పెట్టిన తర్వాత అది పాస్ అయితేనే నెక్స్ట్ పర్మిషన్ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. లేదంటే మన వల్ల మన పిల్లలు రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే కాంట్రవర్సీ అయినా పర్లేదు కానీ నేను నిజం చెప్తున్నాను, అర్థం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఏదో కన్నేసినాం, గాలికి వదిలేసినాం, ఏదో చేసినాం అంటే ఏమైతుంది, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ వీఆర్ గివింగ్, వాట్ కైండ్ ఆఫ్ కిడ్స్ వీఆర్ మేకింగ్. మనం రేపు జరగబోయే సిటిజన్స్ని ఎలా తయారు చేసినామని దాన్ని బట్టి కదా రేపు సమాజం ఎలా ఉంటుంది, నేషన్ ఎలా ఉంటుంది, వరల్డ్ ఎలా ఉంటుంది అనేది. ఊరికే ఏదో అలా వదిలేసి ఏదో చేసి పిచ్చి పిచ్చిగా చేసేసి మీ ఇష్టానికి అట్లా చేయడం కాదు. దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్. సో ఇక్కడ ఏమంటున్నానంటే పిల్లలు అన్నప్పుడు 100% వాళ్ళకి ఏం కావాలి అనేది మనకు ముందు తెలిసి ఉండాలి. తెలుసుకొని కొంచెం ఒక విజన్తో ఆలోచించగలగాలి. అలాంటి విజన్ని చేసేలాగా స్కూల్స్ ఎలా ఉన్నాయో అక్కడికి వెళ్ళి జాయిన్ చేసుకోవాలి. కొన్ని స్కూల్స్ చేయలేకపోతే అడిగి చేయించుకోవాలి. వీఆర్ దేర్ కదా, మనం చదువుకున్నాం కదా, అన్నీ చూసినాం కదా. ఎంతమంది వెళ్ళి నా పిల్లోడికి ఇది కావాలి మీరు ఎందుకు నేర్పించాలని అడిగిన వాళ్ళు ఎవరు ఉండరు. జస్ట్ ఆ బ్రాండ్, ఇంటర్నేషనల్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, స్విమ్మింగ్ పూలు ఏమొస్తే అవన్నీ మీరు లక్షలు కడతారు, వాడు ఇంకా అందంగా మారుస్తారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా 1,00,000 కడతారు, ఇంకా అందంగా మారుస్తారు, ఇంకా 1,00,000 పెంచుతారు, ఇంకా అందంగా మార్చుకుంటాడు. మీలాంటి వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వాడికి కడుతూనే ఉంటారు. మీ పిల్లల లైఫ్లో చేంజ్ ఏమొచ్చిందని కదా చూడాలి. ఏం జరుగుతుంది, వాళ్ళ బేసిక్ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, సైకలాజికల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎమోషనల్లీ ఎంత బ్యాలెన్స్గా ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇవన్నీ మనమే మేబీ పిల్లలకి నేర్పించట్లేదేమో సార్. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఎలా అంటే పిల్లలు ట్రావెల్ చేయొద్దు స్కూల్కి, స్కూల్ ఇంటికి దగ్గరలో ఉండాలి, డిస్టెన్స్ ఉంటే ట్రావెల్ చేస్తే టైర్డ్ అవుతారేమో ఇలా ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ అయితే జనరల్గా అసలు వాళ్ళకి బయట ఆడుకునే ఆప్షన్ లేదు, అండ్ స్కూల్ కూడా పక్కనే ఉండడం వల్ల వాళ్ళు ఏం సొసైటీని ఎక్స్పీరియన్స్ చేయరు. అప్పుడు ప్రాబ్లం ఎలా ఉండొచ్చు సార్? ఇక్కడ ఈ విషయానికి 2 రకాలుగా మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఒక 10 days 15 days మీరు కంటిన్యూస్గా వర్క్లో ఉన్నారు. దాంట్లో ఆబ్వియస్లీ వర్క్ అంటే దాంట్లో మనం ప్రెషర్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, కంటిన్యూస్ హార్డ్ వర్క్ ఉండొచ్చు, అండ్ రెస్ట్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి అనుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలనిపిస్తుంది మీకు? జాబ్ చేంజ్ అవ్వాలని అనిపిస్తుంది, లేదా అలవాటు చేసుకోవాలి అని అనిపిస్తుంది. అలా కాదు, మీరు ఏం చేస్తారు ఇప్పుడు అందులోంచి మీరు బయటకు రావాలి, ఏం చేస్తారు? యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ వర్క్ ఫర్ సమ్ టైమ్ కదా. సార్ నో, ఆ టైంలో మనం మ్యాక్సిమం ఏం చేస్తాం చెప్పండి? ఒక మూవీకి వెళ్ళొచ్చు, ఒక ట్రిప్కి వెళ్ళొచ్చు, ఒక టెంపుల్కి వెళ్ళొచ్చు, ఎక్కడో దగ్గరికి ట్రావెల్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఒక ఫుల్ వర్క్ మూడ్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మనం ట్రావెల్ చేస్తాం కదా. సో మనం టైర్డ్ అయినప్పుడు, స్ట్రెస్ అయినప్పుడు మనం ట్రావెల్ చేస్తామా, లేకపోతే ట్రావెల్ చేస్తే అలసిపోతామా? టైర్డ్ అయినప్పుడు ట్రావెల్ చేస్తే రిలాక్స్ అవుతాం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వర్క్ ప్రెషర్ నుంచి మనం బయటకు వస్తున్నాం. సో సేమ్ ఎప్పుడు కూడా మనిషి 4 గోళ్ల మధ్య కూర్చోడానికి పుట్టలేదు. మనిషి అనేవాడు ఎప్పుడు హీ హ్యాస్ టు వాక్ అండ్ రోమ్ అండ్ సీ డిఫరెంట్ ప్లేసెస్, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండాలి. ఇది మనిషికి సహజంగా ఉన్న లక్షణం, మనిషి డిఎన్ఏలో ఉంటుంది. ఎందుకంటే మనిషి అనేవాడు పుట్టిన దగ్గర నుంచి ఒక దగ్గర 4 గోళ్ల మధ్య ఏసీ వేసుకుని ఏ రోజు కూర్చోలేదు, రైట్? సో కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనిషి ఇటు పరిగెత్తి అటు వెళ్ళి ఇటు పోయి మూవ్ అవుతూనే ఉంటాడు. అందులోనే వాడికి రిలాక్సేషన్, అందులోనే లైఫ్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనం కూడా ఆ వర్క్ ఈ వర్క్ చేసి చాలా స్ట్రెస్ అయినప్పుడు, ఓకే చాలా వర్క్ అయింది, ఒక 2 days అట్లా వీకెండ్ ఎక్కడైనా లాంగ్ వీకెండ్ వచ్చిందంటే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళొద్దాం, టెంపుల్కి వెళ్దాం, లేకపోతే ఇంకొక ఏదైనా ట్రావెల్ చేసి ఏదో ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళొద్దామని అనుకుంటాం కదా. సో మనం స్ట్రెస్ అయినప్పుడు రిలాక్స్ అవ్వడానికి మనం ట్రావెల్ చేస్తూ మన పిల్లోడికి రోజు ట్రావెల్ చేసే అవకాశం వస్తే మనం ఎందుకు మిస్ చేస్తున్నాం? చాలా లాజిక్ ఉంది సార్. బికాస్ ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకొని అక్కడి నుంచి దించేసి 4 అడుగులు తీసి ఇక్కడ వేస్తే వాడి ప్రపంచం మీ ఇంటి నుంచి ఆ 4 అడుగులు ఆ స్కూల్ అంత చిన్నగా అయిపోతుంది. సో యు ఆర్ మేకింగ్ దర్ వరల్డ్ వెరీ స్మాల్. ఇఫ్ యూ కెన్ ట్రావెల్ ఫర్ 2 kilometers, 5 kilometers, 10 kilometers, దే ఆర్ లక్కీ ఎనఫ్. బికాస్ ఈ పర్టికులర్ ట్రావెల్లో వాళ్ళు బస్ ఎక్కి ఏం పడుకోరు వాళ్ళు, రైట్? ఒకవేళ పడుకుంటే కనీసం ఒక పవర్ న్యాప్ దొరుకుతుంది. పడుకోకపోతే దే విల్ సీ మెనీ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. మీరెందుకు వాళ్ళు టైర్డ్ అవుతారని అనుకుంటున్నారు? ఓకే, వాళ్ళు టైర్డ్ అవ్వరు లేదా అవుతారు అనుకుందాం.
ఇంటి దగ్గర నుంచి స్కూల్లో డ్రాప్ చేసి స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన ఆ చిన్ని ప్రపంచంలో వాడు ఇంటికి రాగానే ఏం చేస్తాడు చెప్పండి? మొబైల్ చూస్తా అంటే మొబైల్ చూస్తాడు, టీవీ చూస్తాడు, అల్లరి చేస్తాడు, వాడు ఎనర్జీ స్పెండ్ అయి ఉండదు, ఏదో చేయాలి తప్పంలో ఇంట్లో ఇటు వేస్తాడు అటు వేస్తాడు, మళ్ళీ మీరు వాడి మీద చిరాకు మళ్ళీ అదే తెచ్చుకుంటారు. పేరెంట్స్ మేము భరించలేకపోతున్నాం అంటే భరించలేకపోతున్నాం అంటారు. అదే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. ఇది ఫస్ట్ వే. సెకండ్ వే చెప్పిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే సార్. సెకండ్ వేలో నేనేం చెప్తానంటే, ఒక పిల్లోడు బస్లో ట్రావెల్ చేసి ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ స్కూల్కి వెళ్ళిండు, మంచి స్కూల్ ఉంది, వెళ్ళిండు వచ్చిండు. నిజంగా వాడు 5-10 కిలోమీటర్స్ వాక్ చేస్తూ వెళ్ళట్లే, పరిగెడుతూ వెళ్ళట్లే కదా. మనం చిన్నప్పుడు నడిచినాం స్కూల్కి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వాక్ చేస్తూ వెళ్ళినాం. వాడికి నడిచే అవకాశం లేదు కదా. ఇంటి ముందుకు బస్సు వస్తుంది, 4 అడుగులకి బస్సులో కూర్చున్నాడు, బస్ ఎక్కి స్కూల్లో దిగుతున్నాడు, మళ్ళీ అక్కడ బస్ ఎక్కి ఇక్కడ దిగుతున్నాడు, 4 అడుగులు వేస్తున్నాడు. ఈ టోటల్ జర్నీలో వాడేమన్నా 8 కిలోమీటర్స్ వాక్ చేసిండా మీరు ఫీల్ అవ్వడానికి, వాడు టైర్డ్ అని చెప్పడానికి? ఇటువంటి పరిస్థితుల్లో 4 అడుగులు నడిచి బస్ ఎక్కి దిగి ఎక్కి నా బాబు అలసిపోతున్నాడు ట్రావెలింగ్లో అని కనుక ఎవరైనా అనుకుంటే, నిజంగా మనం అంత వరెస్ట్గా పిల్లల్ని పెంచితే వాడు ఎలా బతుకుతాడు సమాజంలో? ఎందుకు లాజిక్ లేదు, ఎందుకు ఆలోచించట్లేదు? అవును సార్. మనం వాక్ చేసినాం, పరుగెత్తినాం, కాళ్ళకు చెప్పులు లేవు, ముళ్ళు కుచ్చుకున్నాయి, రాళ్ళు కుచ్చుకున్నాయి, రైట్? ఇవన్నీ మన ఎక్స్పీరియన్సెస్. ఈరోజు వాళ్ళకి ఏం బాధలు లేవు కదా. ప్రాపర్గా షూ ఉన్నాయి, ఫుల్ ప్లెజ్ డ్రెస్ ఉంది, హ్యాపీగా బస్సులో వెళ్తున్నారు. వాళ్ళు ఏం వాక్ చేసి వెళ్ళట్లే టైర్డ్ అవ్వడానికి. మనం వాక్ చేసి వెళ్ళినా మనమే టైర్డ్ అవ్వకుండా మళ్ళీ వచ్చి గంటలు గంటలు ఆడితే ఈరోజు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాం, సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉన్నాం, సొసైటీని అబ్జర్వ్ చేసినాం, రకరకాల మనుషులు చూసినాం, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్లో ఉన్నాయి. అదే ఈరోజు మనం బెస్ట్గా బతకడానికి అవకాశం ఇస్తున్నప్పుడు మన పిల్లలు మాత్రం బస్సులో ట్రావెల్ చేస్తే కూడా టైర్డ్ అవుతారంటే ఏం తయారు చేయాలనుకుంటున్నాను మీ పిల్లల్ని? స్ట్రాంగ్ ఉండే పిల్లల్ని తయారు చేయాలా? ఎందుకు పనికిరాని ఒక వీక్ పిల్లల్ని తయారు చేయాలా? వాళ్ళ ప్రపంచాన్ని చిన్నగో సర్కిల్ గీసి అందులో పెట్టి వాళ్ళు చేసే అల్లరిని భరించలేకపోతున్నాం అనాలా? వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఇచ్చి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసేలా చేసి వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్, వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ సోషలైజేషన్ ఇవన్నీ పెంచాలా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డైలీ ట్రావెల్ చేయడం అనేది మంచి పని. అది మనం ప్రతిదాన్ని పిల్లలకి ఏదో అయిపోతుందని ఇలాగ ఆలోచించకుండా పిల్లలకి ఏం కావాలనే క్లారిటీ ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. జస్ట్ 1 జనరేషన్లోనే ఆలోచన విధానం ఎందుకు మారింది సార్ అంటే, మన పేరెంట్స్ మనకి అన్నీ అంటే ఎక్స్పీరియన్స్ చేసేలాగా చేశారు. మీరు అన్నారు నడుచుకుంటూ వెళ్ళాము, అక్కడ మన పేరెంట్స్ ఏమి సెన్సిటివ్గా ఫీల్ అవ్వలేదు. అండ్ స్కూల్లో మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే టీచర్స్కి పనిష్మెంట్ ఇవ్వండి అని అక్కడికి వెళ్ళి మన పేరెంట్స్ చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ మనీ లేని సిచ్యువేషన్స్, మనం ఏదైనా కావాలని ఏడ్చినా మన పేరెంట్స్ మనకి ఇచ్చేవాళ్ళు కాదు. బట్ ఈ రోజు యాజ్ ఏ పేరెంట్గా మరి ఎందుకు మనం అన్నీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాము అండ్ చాలా సెన్సిటివ్గా పెంచుతున్నాము? సో దానికి లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేస్తాం ఏంటంటే, ఆ రోజు డబ్బులు లేవు, ఆ రోజు అవకాశం లేదు, ఆ రోజు రిసోర్సెస్ లేవు, ఆ రోజు మనకు అవైలబిలిటీ లేదు కాబట్టి ఇవ్వలేకపోవచ్చు. ఈ రోజు ఇవ్వద్దు అని మనం అనకూడదు, ఇద్దాం, కానీ దాని వాల్యూ తెలిసిన తర్వాత ఇద్దాం. ఈరోజు మీకు నేను ఒక ఫ్లైట్ కొని ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారండి మీరు దాన్ని? జనరల్గా ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఫ్లైట్ మీకు కొనివ్వాలన్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ మీకు ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలిసి ఉండాలి, దాన్ని భరించగలిగే కెపబిలిటీ మీకు ఉండాలి, దాన్ని మెయింటైన్ చేయగలిగేటువంటి పరిస్థితులు ఉండాలి, ప్లస్ దానివల్ల మీకు యూజ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే తప్పితే జస్ట్ నాకు కొనాలి అనిపించింది కొనిస్తా, మీకు కావాలి కాబట్టి కొనిస్తా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు పనికి రాకుండా అవుతుంది. సో ఏదైనా ఇవ్వచ్చు, కానీ దాని విలువ అర్థం చేసేలాగా చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, మీరు అన్నట్టు మనం నడిచిపోయినా మనం సెన్సిటివ్ అని ఏం అనుకోలేదు, అన్నీ అలవాటు చేసిన మన పేరెంట్స్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటుంది. ఎందుకంటే ఓపిక లేదు వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక వీళ్ళకు ఉంటే పిల్లలకి ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ టైం లాస్ట్ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, పిల్లలకి అన్ని పనులు పక్కన పెట్టి ఫస్ట్ మీ పిల్లలు మీకు బిజీ అవ్వాలి, వాళ్ళే మీకు బిజినెస్ అవ్వాలి, అప్పుడు మీరు ఆటోమేటిక్గా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అట్లా ఆలోచించినప్పుడు వస్తే ఈ ఆలోచనని పిల్లలకి ఏం కావాలి, ఎలా చేయాలి, ఎలా నేర్పించాలి, ఇవన్నీ కూడా నేర్చుకొని ఒక పద్ధతిగా చేపిస్తే ప్రాబ్లం ఉండదు. అంతా ఏదో సెన్సిటివ్గా చేసేసి ఇదే మా ప్రేమ, ఇదే మేము ఏదో ఇచ్చేస్తున్నాం మా పిల్లలకి అనుకుంటే ఆబ్వియస్లీ లాంగ్ రన్లో సఫర్ అవుతారు బోత్ సైడ్స్, పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇద్దరు సఫర్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అండ్ మన చిన్నప్పుడు సార్ మన అమ్మ మనకి అన్నం తినిపించే టైంలో చందమామ చూపిస్తూ కానీ అటు ఇటు తిప్పుతూ కానీ ½ an hour అయినా కూడా స్పెండ్ చేసి మనకి స్టోరీస్ చెప్తూ అలా అన్నం పెట్టేవాళ్ళు. బట్ ఈ రోజు చూస్తే మనకి పిల్లలు తినట్లేదు అని, లేదా బయట అసలు తిప్పే పేషెన్స్ లేకపోవడం వల్లనో మొబైల్ పెట్టి తినిపిస్తున్నారు సార్. సో దానివల్ల ఎంత పెట్టినా వీళ్ళు తింటున్నారు. సో అది అసలు ఎంత ఎఫెక్ట్ అవ్వచ్చు అసలు పిల్లలకి? మొబైల్ చూస్తూ ఏదేదో చూస్తూ తినడం అనేది
అది ఫుడ్ అవ్వదు, పాయిజన్ అవుతుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. యాహ్! సైంటిఫికల్గా చెప్తున్నాను నేను. ఎందుకంటే మనకి చిన్నప్పుడు తింటుంటే హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోండి, కాళ్ళు చేతులు ప్రాపర్గా కడుక్కోండి, ఎక్కడెక్కడో ఆడుకొని వస్తాం, ప్రాపర్గా కింద కూర్చోవాలి, డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఏమీ లేవు, నీట్గా కింద కూర్చొని పద్మాసనం వేసుకొని ప్రశాంతంగా ముందు పెట్టుకొని ఇలా కూర్చొని అలా తింటున్నప్పుడు మన కళ్ళు, మన చేతులు, మన నోస్, ఎవ్రీథింగ్ ఆ ఫుడ్ని ఫీల్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ కళ్ళు చూస్తే ఫుడ్ ఏముంది, రైస్ ఎలా ఉంది, దాని సైజ్ ఏంటి, కలర్ ఏంటి, షేప్ ఏంటి, ఇది కళ్ళు చూస్తాయి, యాహ్! రైట్? తర్వాత దాన్ని చేతితో టచ్ చేయగానే అది ఏ రూపంలో ఉంది, సాలిడ్ ఉందా, స్లరీ ఉందా, లిక్విడ్ ఉందా, హ్యాండ్స్ ఫీల్ అవుతాయి. యెస్. ఈ కళ్ళు, ఈ చేతులు ఎప్పుడైతే టచ్ అవుతాయో ఈ రెండు సెన్సెస్ బ్రెయిన్కి చెప్తాయి, దిస్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఈస్ గోయింగ్ టు యూ టేక్ యాజ్ ఎ ఫుడ్. ఈ ఫుడ్ని నువ్వు తీసుకున్నావు, ఇది నీ స్టమక్లోకి వెళ్తుంది అని మన బ్రెయిన్కి ఈ సిగ్నల్స్ ఇస్తాయి. ఇవ్వగానే బ్రెయిన్ ఏం చెప్తుందంటే, ఓకే ఈ కలర్లో వచ్చే ఫుడ్, ఈ సైజులో ఉన్నటువంటి పర్టికులర్ ఈ థింగ్స్, ఈ ఐటెం ఇది వస్తుంది అని చెప్పగానే డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అయిపోతుంది. మన బాడీలో తల నుంచి కింద వరకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. ఆ గ్లాండ్స్ ఎప్పుడైతే బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుందో పిట్యూటరీ గ్లాండ్ అని ఉంటుంది. యెస్. ఆ బ్రెయిన్ పిట్యూటరీ గ్లాండ్కి సిగ్నల్ ఇస్తుంది. ఆ పిట్యూటరీ గ్లాండ్ డిఫరెంట్ గ్లాండ్స్కి సిగ్నల్ ఇస్తుంది. ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ వస్తుంది అని చెప్పినప్పుడు అది ఎలా డైజెస్ట్ అవ్వాలి, ఏం కావాలి, అదేవిధంగా డిఫరెంట్ గ్లాండ్స్ మనకి హార్మోన్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్ ఉన్నాయి అండ్ ఎంజైమ్స్ రిలీజ్ చేసే గ్లాండ్స్ ఉన్నాయి. ఓకే. సో మనం ఎలాంటి ఎమోషన్తో తింటున్నాం, ఎలాంటి అబ్జర్వేషన్తో తింటున్నాం అనే దాన్ని బట్టి ఆ ఎంజైమ్స్, ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. యాహ్! అప్పుడు ఆ డైజెషన్ ప్రాసెస్ ప్రాపర్గా జరిగి మన బాడీకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉందో అది మన బాడీ తీసుకోవడం అనేది జరుగుతుంది. యాహ్! ఇప్పుడు మొబైల్ ముందు పెట్టి మీరు ఏదో చూపిస్తూ ఉంటే అందులో ఏదో ఒక పనికిరాని సీన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2 రకాలు చెప్తాను. ఫస్ట్ ఫుడ్ తీసుకొని తింటున్నాం, ఫుడ్నే చూస్తూ ఒక వైట్ కలర్ రైస్లో గ్రీన్ కలర్ కర్రీ, ఒక పికిల్, ఏదో ఎల్లో కలర్ పికిల్ కలుపుకొని స్లర్రీగా ఉన్నటువంటి ఒక ఫుడ్ని నీ నోట్లో పెట్టుకొని నవ్వులతో మింగుతున్నా అన్నప్పుడు డైజెషన్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ మౌత్. యెస్. మనం ఏ కైండ్ ఆఫ్ టేస్ట్ ఫుడ్ తింటున్నాం, ఏముంది అనేది టంగ్ మీద ఉన్నటువంటి సెన్సెస్ చెప్పగానే లోపల ఉన్న సెలైవా గ్లాండ్స్ ఆ పర్టికులర్ సెలైవాని రిలీజ్ చేస్తాయి. అక్కడ నుంచి డైజెషన్ ప్రాసెస్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సో ఫుడ్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ హ్యావింగ్, ఇట్ ఈస్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్. యెస్. ఫుడ్ అంటే తినేసి ఎంతో తిన్నామనేది విషయం కాదు, తిన్నదాన్ని ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తూ తిన్నామనే దాన్ని బట్టి డైజెషన్ ప్రాసెస్ ఉంటుంది. డైజెషన్ ఎంత బ్యూటిఫుల్గా జరిగింది అనే దాన్ని బట్టి ఆ న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎంత బాగా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరిగింది అనే దాన్ని బట్టి ఆ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది, యెస్. రైట్? సో ఇప్పుడు మొబైల్ టీవీనో పెట్టి అందులో ఏదో పెట్టేసి తింటూ ఉంటే పిల్లలు అక్కడెక్కడ ఒక ఫైటింగ్ సీన్ జరుగుతుంది అనుకుందాం. ఫైటింగ్ సీన్ చూసినప్పుడు ఒక కోపంగా ఏదో ఒక టెన్షన్గా పడుతూ అలా ఇలా తినేస్తే టెన్షన్ పడుతున్నప్పుడు లేదా భయపడుతున్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ అడ్రినలిన్, అదర్వైజ్ ఇంకా మనకి అంటే హ్యాపీ హార్మోన్స్, ఇవి 2 రకాలుగా ఉంటాయి. సో ఏదైతే మనకి హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు ఫంక్షన్ ఒకలాగా ఉంటుంది అండ్ సాడ్ హార్మోన్స్ ఉంటాయి అన్నమాట, అవి రిలీజ్ అయినప్పుడు ఇంకోలాగా ఉంటాయి. జనరల్గా హ్యాపీ హార్మోన్స్లో మనకి డోపమైన్, ఆక్సిటోసిన్ ఇలాంటి హార్మోన్స్ని తీసుకుంటాం. అవి ఏంటంటే మనకు కైండ్ ఆఫ్ కిక్ ఇస్తాయి, ఒక హ్యాపీనెస్ ఇస్తాయి. అదే అడ్రినలిన్ ఇలాంటి కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే కంప్లీట్ ఒక నెగిటివ్ ఫీల్ వచ్చేటువంటి హార్మోన్స్ అనమాట. ఆ నెగిటివ్ ఫీల్లో ఫుడ్ తింటే వాడి బాడీలో మనం తినేది ఏంటి, ఆ జరిగే రియాక్షన్ ఏంటి, దానివల్ల అయ్యేదేంటి, సో ఇట్ విల్ టర్న్ యాజ్ ఎ పాయిజన్ సింపుల్లీ. ఈరోజు మనం చూస్తే 18 ఇయర్స్కి, 16 ఇయర్స్కి, 30 ఇయర్స్కి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు, రైట్? బికాజ్ ఏం తింటున్నాం అనేది, దాంతోపాటు తినేటప్పుడు ఏ ఎమోషన్ మనం ఫీల్ అవుతున్నాం అనేది అంత ఇంపార్టెంట్. యెస్. సైన్స్కి కూడా అందట్లేదు. ఎందుకు చనిపోయిన వాడు అంటే ఏదో చెప్తున్నా, హార్ట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చిందను, బీపీ డౌన్ అయిందని, ఇంకేదో చెప్తున్నా. బట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? బికాజ్ ఫుడ్ తినేటప్పుడు ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నాం అనే దాన్ని బట్టి నీలో బాడీలో రియాక్షన్ జరుగుతాయి. కన్సిస్టెంట్గా నువ్వు ఒక నాన్సెన్స్ చూస్తూ ఫుడ్ తిన్నావంటే మొత్తం నాన్సెన్స్ అయిపోయి ఎందుకు పనికి రాకుండా పాడైపోతుంది బాడీ. సో ఇది నేను ఇంకా క్లియర్గా చెప్పొచ్చు, కాకపోతే సరే ఈ పర్టికులర్ పిల్లల విషయం కాబట్టి సింపుల్గా చెప్తున్నాను. ఏదైనా కానీ తింటున్నాము అని అంటే కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్, జస్ట్ ఫీల్, లుక్ ఎట్ దట్, స్మెల్ ఇట్, టేస్ట్ ఇట్, టచ్ ఇట్. అంత ప్రతి 5 సెన్సెస్లో వీలైతే 5 సెన్సెస్తో ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫుడ్ని మనం తినాలి. అప్పుడు
అది పర్ఫెక్ట్గా డైజెషన్ అయ్యి మనం హెల్దీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అన్ని సెన్సెస్ పక్కకు వదిలేసి ఎక్కడో చూసుకుంటూ తింటూ ఉంటే అది గడ్డి తిన్నా ఒకటే, ఫుడ్ తిన్నా ఒకటే. సో అది నిజం. ఇంకా చాలా డెప్త్‌గా వెళ్ళొచ్చు, కానీ నేను అన్ని సైన్స్ పదాలు వాడితే ఎవరికి ఎంత అర్థమవుతుందని వీళ్ళెంత సింప్లిఫై చేయడానికి చెప్పి ప్రయత్నించిన. బట్ ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ అండర్‌స్టాండ్ అబౌట్ దిస్. ఎట్టి పరిస్థితిలో తినేటప్పుడు ఎనీ డిజిటల్ గ్యాడ్జెట్స్ పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ పక్కన పడేసి ఫుడ్‌ని పర్ఫెక్ట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయగలిగితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటది. యెస్ సార్. మీరు ఇంత క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మరి చూస్తున్న ప్రేక్షకులలో ఎంతమంది దీన్ని ఫాలో అవుతారని అనుకుంటున్నారు సార్ మీరు? నేను ఎప్పుడు చెప్తాను. నేను చెప్పేది విని 100కు 100 మంది శాతం అర్థం చేసుకొని ఫాలో అయితే ఐ యామ్ వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. ఒక్కడు అర్థం చేసుకొని ఫాలో అయినా ఐ యామ్ హ్యాపీయెస్ట్ పర్సన్. బికాజ్ చెప్పాల్సిన విషయం నాకు తెలిసింది నేను షేర్ చేసుకున్న నాలెడ్జ్. అర్థం చేసుకున్న మీరు ఫాలో అయ్యి మీరు హెల్తీగా ఉంటే నాకు హ్యాపీ, మీకు హ్యాపీ. అర్థం చేసుకోకుండా మీరు అంటున్నారు కదా, ఇది విని అర్థం చేసుకొని ఎంతమంది ఫాలో అవుతారని. ఈ వీడియోని ఒక 20 మినిట్స్ ఎపిసోడ్ మనం చేస్తే 1 మినిట్ కూడా చూడకుండా స్వైప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోయే వాళ్ళే 90 మంది ఉంటారు. యెస్ సార్. అర్థమైందా? సో కాబట్టి వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం చెప్పేది మనం చెప్తాం, వినేవాళ్ళు వింటారు, విన్నవాళ్ళు బాగుంటారు. యూ కెనాట్ చేంజ్ ఎవ్రీ సింగిల్ పర్సన్. సో అది అందుకని ఎంతమంది మారుతారు అనే దానికైతే మనం ఏం చేయడానికి ఏముండదు. వినేవాళ్ళే లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. యెస్. ఇప్పుడు కరెక్ట్‌గా ఈ వీడియో ఒక పక్కన పెట్టండి, ఇంకో పనికిరాని ఏదో ఒక వీడియో ఒక పక్కన పెట్టండి. మిలియన్స్‌లో వ్యూస్ దాన్ని ఉంటాయి. మిలియన్స్‌లో చూస్తారు, ఇవి థౌజండ్స్‌లో కూడా ఉండవు, ఒక్కోసారి హండ్రెడ్స్ కూడా రాకపోవచ్చు. ఎందుకంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్, అండ్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అనే దానికి ఒక పద్ధతి పాడు లేకుండా పోయింది. ఆ నాన్‌సెన్స్ చూస్తూ అలానే ఒక ట్రాప్‌లోకి వెళ్ళిపోతున్నారు. యెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, సరే ఈ సందర్భానికి సందర్భం లేకపోయినా ఒక ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పాలి. ఒక ఎపిసోడ్ చేద్దాం, ఈ టాపిక్ మీద ఒక ఎపిసోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అయిపోయిందంటే, మన లైఫ్స్ మన చేతిలో లేవు, మన బ్రతుకు మనం బతకట్లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటున్నాను? టెక్నాలజీ పరంగానే తీసుకుందాం. డిజిటల్ ఒక యూట్యూబ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. యూట్యూబ్లో నేను ఈరోజు వెళ్ళి వైభవ్ సూర్యవంశీ సెంచరీ కొట్టాడు అనేది నేను చూశాను. ఓకే. నెక్స్ట్ డే మళ్ళీ వైభవ్ సూర్యవంశీ నిన్నెంత కొట్టాడు, మొన్నెంత కొట్టాడు 4 సార్లు వెతికితే ఇంకా రేపటి నుంచి మొత్తం క్రికెట్ న్యూస్, అందులో వైభవ్ సూర్యవంశీ న్యూస్ ఇవే వస్తాయి. యెస్. సేమ్ న్యూస్. సో నేను 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు నేను ఒక ఇంట్రెస్ట్ పెట్టి ఒక టాపిక్ నేను ఫోకస్ చేసి చూస్తే నెక్స్ట్ ఆ పర్టికులర్ టెక్నాలజీ అది క్రియేట్ చేసినటువంటి ఆల్గారిథం ఏదైతుందో ఇట్ ఈస్ పుషింగ్ అకార్డింగ్ టు మై థాట్స్ ఆర్ మై వాట్ ఐ వాచ్డ్ అండ్ మై నీడ్స్ అనేది. అంటే ఇంకా ఆటోమేటిక్గా మొత్తం ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతున్నాం. యెస్. సో నా సజెషన్ ఏంటంటే, ఏదైనా చేయాలి అన్నప్పుడు డోంట్ లుక్ ఎట్ సిమిలర్ న్యూస్ ఎవ్రీ టైమ్. ఒకరోజు ఇది చూస్తే రేపు ఇంకొకటి చూడండి, ఎల్లుండి ఇంకోటి చూడండి. సో ఆల్గరిథం కూడా అడ్డమైన ఒక ట్రాప్లోకి మనల్ని నెట్టివేయకుండా డిఫరెంట్ కంటెంట్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మనం టెక్నాలజీని మనం కంట్రోల్ చేయాలి, టెక్నాలజీని మనం వాడుకోవాలి. కానీ టెక్నాలజీ మనల్ని వాడుకునేలాగా టెక్నాలజీ కంట్రోల్లోకి మనం పోయినప్పుడు రోబో సినిమా లాగా అయిపోతుంది మన లైఫ్. యెస్. ఇది టెక్నాలజీకి సంబంధించి. ఇంకా రిమైనింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్లో ఇలానే ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బికాజ్ మొబైల్, పిల్లలు, ఫుడ్ అన్నారు కాబట్టి ఈ విధంగా యాడ్ అయ్యేలాగా దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ చెప్పాను. తప్పకుండా దీని మీద ఒక స్పెషల్ వీడియో చేద్దాం, Sure, sir. స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం. నవేడేస్ చూస్తున్నాం సార్, పేరెంట్స్ అందరూ క్లాస్ రూమ్‌లో ఏసీ ఉందా, బస్‌లో ఏసీ ఉందా, ఈ విధంగా ఆలోచిస్తున్నారనమాట. అంటే ఎవ్రీవేర్ దే వాంట్ ఏసీ ఫర్ చిల్డ్రన్. సో అలా ఏసీ కండిషన్స్‌లో పెరగడం వల్ల పిల్లలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావచ్చు? సో బేసిక్గా మనం చూస్తే మనం ఎలా పెరిగామనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏసీలో పెరిగామా, ఏసీలో పుట్టినామా? అసలు అప్పుడు చిన్నప్పుడు ఏసీ అంటే కూడా తెలియదు. ఏసీ కాదు, ఫ్యాన్స్ ఉన్నాయి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఉందా ఒకప్పుడు? లేదు. సో అటువంటి పరిస్థితుల నుంచి మనం రకరకాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తూ వచ్చినాం ఈరోజు. అదే సందర్భంలో ఒక్కసారి మనం చూస్తే కరోనా టైంలో చూద్దాం. సింపుల్ ఎగ్జాంపుల్, రీసెంట్ ఇయర్స్లో జరిగింది కాబట్టి. కరోనాలో చనిపోయిన వాళ్ళు ఎవరు? చాలా సెన్సిటివ్గా పెరిగిన వాళ్ళు, లాంగ్ రన్‌లో మెడికేషన్‌లో ఉన్న వాళ్ళు సార్. కదా, చాలా సెన్సిటివ్గా పెరిగిన వాళ్ళు ప్లస్ లాంగ్ రన్లో మెడికేషన్లో ఉన్నవాళ్ళు. అంటే ఏంటి? బేసిక్గా ఎవరైతే నేచర్కి దగ్గరగా, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తూ వాళ్ళని అడాప్ట్ చేసుకుంటూ పెరుగుతారో, ఏదైనా టఫ్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ అవ్వదు, వాళ్ళు దాన్ని కూడా అడాప్ట్ చేసుకోగలుగుతారు. ఎస్. సింపుల్. అదే మనం ఇంట్లో ఏసీ పెట్టి, బస్సులో ఏసీ పెట్టి, క్లాస్ రూమ్లో ఏసీ పెట్టి, ఎక్కడ పోతే అక్కడ ఏసీ పెడుతున్నామంటే లైఫ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఎస్. జీవితం అనేది ఏసీ కాదు, అండ్ జీవితం అనేది ఒకలాగా ఉండదు. లైఫ్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏ విధంగా టర్న్ అప్ అవుతాయో, ఎన్ని రకాలుగా మారుతాయో మనమే ఎక్స్పీరియన్స్ చేసి వచ్చినాం కదా. మన పిల్లలకి మాత్రం ఒకే కైండ్ ఆఫ్
లైఫ్ ఇవ్వడం, లేకపోతే ఏసీలోనే పెరగాలి, ఏసీలోనే ట్రావెల్ చేయాలి, ఏసీలోనే కూర్చోవాలనుకోవడం ఏంటంటే సింప్లీ వాళ్ళని మీ చేతుల్లో మీరు నాశనం చేసినట్టు. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. మీ చేతులారా మీ పిల్లల్ని నాశనం చేసినట్టు. ఎస్. మనం చిన్నప్పుడు మట్టిలో ఆడుకున్నాం, వానలో ఆడుకున్నాం, చెట్లు ఎక్కినాం, దూకినాం, గడ్డి పొదలు ఎక్కడంటే అక్కడ వెళ్ళి ఆడుకున్నాం. సో ఎప్పుడైతే మనం నేచర్తో కనెక్ట్ అయి ఉంటామో డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ మన బాడీలోకి వచ్చినప్పుడు బాడీ వాటికి అనుగుణంగా ఫైట్ చేసి వాటితో తట్టుకునే సామర్థ్యాన్ని మన బాడీ తీసుకొస్తుంది, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే ప్రతి చిన్న వాతావరణంలో వచ్చిన మార్పుకు కానీ, మన లైఫ్లో వచ్చిన మార్పుకు కానీ, ఏసీలో నుంచి ఎండలోకి వెళ్తే, ఎండలో నుంచి మట్టిలోకి వెళ్తే, మట్టిలోంచి వానలోకి వెళ్తే ప్రతి చిన్నదానికి మనం ఎఫెక్ట్ అవ్వం. బికాజ్ మనం అన్నిటికీ అలవాటు పడి ఉన్నాం. మన పిల్లల్ని కూడా అలానే తయారు చేసి నేచర్కి దగ్గరగా పెంచినప్పుడు చాలా హెల్దీగా స్ట్రాంగ్గా తయారవుతారు. మీరు ఓన్లీ ఏసీలోనే పెంచుతున్నారు, వాడి మీద ఏమాత్రం ఎండ పడకుండా అనుకోని పరిస్థితుల్లో ఒకరోజు పవర్ ఫెయిల్యూర్ అయింది, లేదా ఇంకొక కొత్త ప్లేస్కి వెళ్ళిండ్రు, అక్కడ ఏసీ అవైలబుల్ లేదు, కొత్త కంట్రీకి వెళ్ళిండ్రు, అక్కడ ఇంకోలా ఉంది పరిస్థితి, ఒక 1 వీక్ ఉండాల్సి వచ్చింది. జస్ట్ ఇమాజిన్ మీ పిల్లోడి పరిస్థితి ఏంటి? ఒక్కరోజు పవర్ లేకపోతేనే తట్టుకోలేకపోతున్నారు సార్. కరెక్ట్ సమ్మర్ టైంలో ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ పవర్ లేదు, ఏసీ లేదు, ఏమవుతుంది మీ పిల్లోడికి 1 వీక్లో? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే 1 వీకే సస్టైన్ అవ్వని ఒక పర్సన్ జీవితంలో ఎలా సస్టైన్ అవుతాడు? నిజంగా ఈరోజు మీరు ఇస్తారు ఇంట్లో, స్కూల్లో, బస్లో ఏసీ అన్ని క్లాస్లో, రేపు వాడి లైఫ్ మొత్తం అలానే ఉంటుందా? డిఫరెంట్ పరిస్థితులు ఎక్స్పీరియన్స్ చేయడానికి పోయిన రోజు నరకం కనిపిస్తుంది వాడికి, వాడు తట్టుకోలేడు. ఈరోజు జనరల్గా మనం చూస్తే ఎవరైతే నేచర్కి దగ్గరగా వర్షాకాలం వానలో, ఎండాకాలం మట్టిలో, ఇసుకలో, దుమ్ములో, చెట్లలో ఆడుకుంటూ ఉంటారు, ఈరోజు మనం అట్లే ఉన్నాం స్ట్రాంగ్గా. మన పిల్లలు ఇప్పుడు కూడా ఎవరున్నారో వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు, రైట్? కానీ మనం ఏం చేసినామంటే నేచర్కి ఆపోజిట్లో పెంచుతున్నాం. ఎప్పుడైతే నేచర్కి అగెనిస్ట్గా పెంచుతావో, నేచర్కి అడాప్ట్ అయ్యే అవకాశం వీడికి ఉండదు. సో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ కెన్ రిమూవ్ ఫ్రమ్ దిస్ ప్లానెట్. అందుకని మనం ఎప్పుడు అలా తెలివి తక్కువగా, బుద్ధి తక్కువగా చేయకూడదు. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉండొచ్చు, కానీ పిల్లోడు ఎలా ఎదగాలి? నేచర్కి దగ్గరగా పరిస్థితులను తట్టుకునేలాగా ఎదగాలి కదా. ఆ కామన్ సెన్స్ కోల్పోయినప్పుడు ఇలాంటి పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. అండ్ బాధాకరమైన విషయం ఏంటంటే సార్, ఇవన్నీ తెలిసినా ఈవెన్ తెలియకపోయినా ఎవరైనా చెప్పినా చేంజ్ అవ్వడానికి అసలు ఇష్టపడట్లేదు, అగైన్ సేమ్ వేలో వెళ్తున్నారు. ఎందుకు ఇష్టపడట్లేదంటే ప్రతి ఒక్కరు ఒక దాన్ని ఏమంటారు, ఒక కైండ్ ఆఫ్ ముసుగు కప్పుకొని తిరుగుతున్నాం, బతుకుతున్నాం. దాన్ని మనం స్టేటస్ అంటున్నాం, లేకపోతే ఏదో గొప్పగా ఫీల్ అవ్వడము. అతి ప్రేమ కూడా కాదమ్మా. ఎవరి మీద నిజంగా ప్రేమ ఉంటే, అతి ప్రేమ అవసరం, నార్మల్ ప్రేమ ఉంటే కూడా పిల్లోడు బాగుండాలని నేచర్కి దగ్గరగా పెంచుతాం కదా. ఎందుకు ఇవన్నీ చేసినామంటే వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి. ప్రతిదీ ఒక స్టేటస్, ప్రతిదీ ఒక గొప్ప, ఏదో ఎవడికో చెప్పుకోవడానికి మూర్ఖత్వంలో బతుకుతున్నారు. అందులోంచి ఫస్ట్ బయటకు రావాలి జనాలు. ఎందుకంటే నా పిల్లోడికి స్కూల్ బస్సులో ఏసీ ఉంది, క్లాస్ రూమ్లో ఏసీ ఉంది, ప్లే గ్రౌండ్లో ఏసీ ఉంది, ఇంకా ఎక్కడ పోయినా ఏసీనే ఉంది. అలాంటి స్కూల్లో జాయిన్ చేసిన 5 లక్షలు ఫీజు కడుతున్నా. ఇది చెప్పుకోవడానికి గ్రేట్. నీ గొప్పలు చెప్పుకోవడానికి వాడిని ఎందుకు నాశనం చేస్తున్నావు? నిజంగా ప్రేమ ఉంటే నీలాగా నేచర్కి దగ్గరగా పెంచు. నీ దగ్గర డబ్బులు అంత ఎక్కువ ఉన్నాయా? ఇలా కాకుండా మంచి అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాడికి డొనేట్ చేయండి, అనవసరంగా ఖర్చు పెట్టే బదులు. పిల్లల్ని మాత్రం నేచర్కి దగ్గర పెంచండి. మీ గొప్పల కోసం ఎప్పుడు పెంచకండి. మీ గొప్పల కోసం వాళ్ళకి సిలబస్లు వద్దు, మీ గొప్పల కోసం వాళ్ళ ఏసీలు వద్దు, మీ గొప్పల కోసం వాళ్ళకి ఏమీ వద్దు. ఎందుకంటే లాస్ట్కు వాళ్ళు సఫర్ అవుతారు, వాళ్ళని చూసి మీరు సఫర్ అవుతారు. కానీ వాళ్ళు సఫర్ అయ్యి మీరు సఫర్ అయ్యే టైం వరకు మీ డబ్బులు ఖర్చు అయితే, వాళ్ళు మీరు సఫర్ అయ్యే టైంకి మీరు చేయడానికి మీ చేతిలో ఏముండదు. ఏదున్నా చేతిలో ఏముందో అప్పుడే మనం సరిదిద్దుకోవాలి, లాజికల్గా ఆలోచించాలి, పద్ధతిగా ముందుకెళ్ళాలి. అండ్ సార్, ఇందాక మీరు చెప్పారు మన బాడీకి న్యాచురల్ రెసిస్టెన్స్ ఉంది అని అన్నారు. బట్ ఈ రోజులలో చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి కొంత టెంపరేచర్ పెరగగానే ఫీవర్ వచ్చిందని చెప్పేసి మెడిసిన్ వేస్తున్నాము. మరి అట్లీస్ట్ ఆ బాడీకి మనం 1 డే ఆర్ 2 డేస్ కూడా టైం ఇవ్వట్లేదు. మరి అలా ఎవ్రీ టైం మెడిసిన్ యూజ్ చేయడం వల్ల పిల్లల హెల్త్ కండిషన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఇక్కడ పిల్లల హెల్త్ కండిషన్స్ అనే దానికన్నా ముందు ఇంకొక మాట మనం మాట్లాడాలి. ప్రతి చిన్నదానికి వీళ్ళు మెడిసిన్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? వీళ్ళు ఏమైనా చదువుకోలేదా? వెల్ ఎడ్యుకేటెడ్ ఎవ్రీవన్, అందరు బాగా చదువుకున్న వాళ్ళే కదా. ఏం చదువుకున్నారు? వి డోంట్ నో. ఏం చదువుకున్నారు? 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు సంపాదించే వాళ్ళు, నెలకి సంవత్సరానికి కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు.
ఏం చదువుకున్నారు వాళ్ళని అడుగుతున్నాం. బుక్స్లో ఉన్నది నేర్చుకున్నాము. ఏదేదో చదువుకున్నారు తప్పితే మన హెల్త్ ఏంటో ఎవడు అర్థం చేసుకోవాలి, అది ప్రాబ్లం ఇక్కడ. We don't know about our health. మన ఎడ్యుకేషన్ కూడా చెప్పలేదు. Yes. స్ట్రైట్ ఒక క్వశ్చన్ అడుగుతున్న ఆన్సర్ చేయండి. మీకు మీ లైఫ్లో ఏమి ఇష్టం? మీ వైఫా, మీ పిల్లల, హస్బెండా, ఎవరు ఇష్టం మీకు? మీ అమ్మ, నాన్న, అత్త, మామ ఎవరు ఇష్టం మీకు? మీరు చెప్పిన వాళ్ళందరూ ఇష్టమే. కదా. కానీ నేనేమంటానంటే మీకు వీళ్ళందరికన్నా ముందు మీరంటే ఇష్టం ఉండాలి. ఎందుకంటే వాళ్ళందరూ మీకు ఇష్టం ఉండి మీ హెల్త్ పాడైతే ఏమవుతుంది? వాళ్ళందరూ సఫర్ అవుతారు Yes. కదా. అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీకు ఎవరు ఇష్టం అని అడిగిన క్వశ్చన్కి నాకు నేనే ఇష్టం, నేను బాగుండాలి, నేను చాలా హెల్తీగా ఉండాలి, ఆ తర్వాత నా చుట్టూ ఉన్న వాళ్ళ ఇష్టం, వాళ్ళందరినీ బాగా చూసుకుంటా. అందరు ఇట్లే అయిపోతే అయిపోయింది. ఓల్డ్ వరల్డ్ ఈజ్ బికమ్ నైస్ అండ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ కదా. ఇక్కడ ఏం చేస్తారంటే 25 సంవత్సరాలు దాదాపు చదువుకున్నాం. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఎన్నో చదువుకున్నాం. ఈ 25 సంవత్సరాల నీ ఎడ్యుకేషన్లో నీ హెల్త్ ఏంటో నేర్చుకున్నావా? లేదు సార్. ఎందుకు నేర్చుకోలేదు? తిప్పి కొడితే 5 సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయి బాడీలో. అసలు అవేలో ఆలోచించలేదు సార్. అదే చెప్తున్నాను. ఇంత ఆలోచించలేని చదువు నువ్వు నేర్చుకొని మళ్ళీ పిల్లలకి ఇంకా అంతకన్నా వరెస్ట్ చేస్తే ఏం చేయాలనుకుంటున్నావు? బాడీలో 5 సెన్స్ ఆర్గాన్స్ ఉంటాయి, రైట్? అదేవిధంగా మ్యాక్సిమం తిప్పి కొడితే ఒక 4-5 మెయిన్ ఫంక్షన్ చేసేటువంటి ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ మేజర్గా మన బాడీకి అవసరం. వీటి గురించి మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? తెలియదు. వైరస్ అంటే తెలుసా మీకు? బ్యాక్టీరియా అంటే తెలుసా? మీకు అంటే మిమ్మల్ని అడగట్లేదు, చూసే ప్రేక్షకుని అడుగుతున్నా. మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ నో సార్. ప్రోటోజోవన్ అంటే తెలుసా? ఫంగై అంటే తెలుసా? తెలియదు. అవన్నీ మన చుట్టూ బతికే జీవులే. దాంట్లో పనికొచ్చేవి ఉన్నాయి, మనకు హామ్ చేసేవి ఉన్నాయి, హామ్ చేయకుండా మన మీద ఉంటూ అవి బెనిఫిట్ అవుతూ మనం హ్యాపీగా ఉంటున్నాయి ఉన్నాయి. ఇదంతా నేను చెప్పేది జస్ట్ 6th క్లాస్ సైన్స్ ఇప్పుడు నేను మాట్లాడేది. కానీ ఎవరికి తెలియదు. ఎందుకంటే చదువుని ఎప్పుడు కూడా ఎలా ఉపయోగపడుతుంది నీ జీవితానికి అని ఎవరు నేర్పలేదు. మార్క్స్ రావాలి, 100కు 100 రావాలి, మంచి డయాగ్రామ్ గీయాలి, దాంట్లో అన్ని పార్ట్స్ పెట్టాలి, అన్నీ పెడితే 5 మార్క్స్ వస్తాయి, మొత్తంకు 100కు 100 వస్తాయి, క్లాస్లో ఫస్ట్ వచ్చినావు. అది ఎందుకు వచ్చినావు అంటే అందరిలో నువ్వు గ్రేట్ అని చెప్పుకోవాలి, అది చూసి పేరెంట్స్ డబ్బా కొట్టుకోవాలి. ఇంతే తప్పితే ఏ టీచరు చెప్పలేదు, ఏ పేరెంటు చెప్పలేదు. చదువుతున్నావు కదరా, ఆ చదివే చదువు ఫస్ట్ నీ బతుకు ఎలా ఉపయోగపడుతుంది, నీ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అది చూడు. చదువు అంటే డబ్బులు కావు, చదువు అంటే జాబ్ కాదు, ఎవరి కింద పోయి పని చేయడం కాదు. ఫస్ట్ నువ్వు చదివే 25 సంవత్సరాల జీవితంలో వారం రోజుల్లో నేర్చుకోవచ్చు కరెక్ట్ ఒక తెలివి ఉన్న ఏ పర్సన్ అయినా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా బాడీ ఏంటి, ఇందులో జరిగే ఫంక్షన్స్ ఏంటి, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, నా ఫుడ్ నా బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, నా బాడీ బాగుండాలి, ఫిజికల్గా బాగుండాలి అంటే ఎంత టైం వాకింగ్ చేయాలి, ఎంత ఎక్సర్సైజ్ చేయాలి. జస్ట్ ఫుడ్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, దీంతోపాటు ఎంత ఎమోషనల్గా హ్యాపీగా ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇది తెలుసుకుంటే అందరి హెల్త్ బాగుంటుంది. డాక్టర్స్తో పని లేదు, హాస్పిటల్స్తో పని లేదు. మనం చిన్నప్పుడు చూస్తే ఒక విలేజ్లో ఒక ఆర్ఎంపీ ఉండేవాడు, ఎక్కడో ఒక మండల్లో ఒక చిన్న హాస్పిటల్ ఉండేది, డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో పెద్ద హాస్పిటల్ ఉండేది, మల్టీ స్పెషల్ హాస్పిటల్స్. ఆ రోజు పరిస్థితి. ఈరోజు మెడికల్ షాప్ కావాలి అని అంటే ఆ రోజుల్లో ఎక్కడో విలేజ్లో ఒకటో లేకపోతే 3-4 విలేజ్లో ఒకటో ఉండే పరిస్థితి, రైట్? ఈరోజు చూస్తే ప్రతి గల్లీకి కిరాణం షాపులతో సమానంగా మెడికల్ షాపులు అయిపోయినాయి, రైట్? సో అదేవిధంగా ఎక్కడ చూసినా హాస్పిటల్స్ అయిపోయినాయి. చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను, ఆర్ వి బికమింగ్ హెల్దీ ఆర్ అన్హెల్దీ? చెప్పండి. అన్ని హాస్పిటల్స్ వచ్చాయంటే ఆబ్వియస్లీ వి ఆర్ కదా. అన్హెల్దీ. ఎక్కడో ఒక హాస్పిటల్ ఉంది అంటే మనందరం ఆరోగ్యంగా ఉన్నట్టు. గల్లీకి ఒక హాస్పిటల్, గల్లీకి 4 మెడికల్ షాపులు ఉన్నాయంటే మనం అనారోగ్యంగా తయారవుతున్నామని అర్థం. ఎందుకు అవుతున్నాం? ఇంతకుముందు చెప్పినట్టు మన ఎడ్యుకేషన్లో మినిమం వాట్ ఈజ్ యువర్ ఫిజికల్ బాడీ, వాట్ ఈజ్ యువర్ సైకలాజికల్ బాడీ, హౌ టు మెయింటైన్ థాట్స్ అండ్ థాట్స్ అండ్ ఎమోషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలని నేర్పించుంటే ఈరోజు ఇంత ప్రాబ్లం ఉండేది కాదు. మనకు నేర్పించలేదు. సో ఇప్పుడు మనం మన పిల్లలకైనా నేర్పించాలంటున్నా నేను. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే హెల్త్ బాగాలేకుండా ఏం చేస్తాం? ఏ పర్సన్కి ఆ పర్సన్ హెల్త్ బాగాలేదు ఏం చేస్తాం? వి కాంట్ డు ఎనీథింగ్. నేను ఇప్పటికి 23 సంవత్సరాలు 24 సంవత్సరంలోకి ఎంటర్ అవుతుంది. 23 ఇయర్స్ అయిపోయి సింగిల్ డ్రాప్ ఆఫ్ మెడిసిన్ వాడలేదు. కరోనా వచ్చింది, ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి నాకు 23 ఇయర్స్లో. సింగిల్ డ్రాప్ ఆఫ్ మెడిసిన్ వాడలేదు, సిరంజి తీసుకోలేదు, ఇంజెక్షన్ తీసుకోలేదు, ఏమీ అసలు జీరో. ఎలా ఉన్నాను? ఎందుకంటే కరెక్ట్గా 23 సంవత్సరాల కింద నేను రియలైజ్ అయినా నేను చదువుకునేది ఏంటి, నేను చేస్తున్నది ఏంటి. చిన్న హెల్త్ ఇష్యూ వస్తే డాక్టర్ మీద ఎందుకు ఆధారపడాలి,
అప్పుడు నేను చదివేదానికి మీనింగ్ ఏంటి అని మనసులో వచ్చిన తర్వాత నేను చూసే విధానం మారిపోయింది. నా బాడీ ఏంటో నేను అర్థం చేసుకున్నా, నా బాడీలో జరిగే రియాక్షన్స్ ఏంటో అర్థం చేసుకున్నా, దేనికి ఎంత కావాలి, ఏం తినాలి, ఏం తినొద్దో అర్థం చేసుకున్నాం. సేమ్ ఐఎమ్ డూయింగ్ సేమ్ విత్ మై కిడ్స్. నా పాపకు 10 సంవత్సరాలు, 10 అయిపోయి 11లోకి వెళ్తుంది. బాబుకి 8 సంవత్సరాలు, చిన్న అబ్బాయికి 2 సంవత్సరాలు అయిపోయి 3వ సంవత్సరం. ముగ్గురి మెడికల్ బిల్ జీరో. పుట్టిన తర్వాత ఇప్పటివరకు సింగిల్ మెడిసిన్ వాడలేదు, సింగిల్ సిరప్ వాడలేదు. వాళ్ళకి డాక్టర్స్ ఎట్లుంటారో తెలియదు, హాస్పిటల్కి వెళ్ళలేదు. అర్థమైందా? ఎందుకు ఇలా జరిగింది? బికాజ్ ఐ అండర్స్టూడ్ వాట్ ఎగ్జాక్ట్లీ అవర్ బాడీస్, వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది దాంట్లో. ఎంతసేపు ఇప్పుడు ఎలా ఉందంటే ఈ 3 ఇంచెస్ టంగ్ టేస్టీగా ఉంటే చాలు, తినేసి ఏ చెత్త అయినా లోపలికి పంపించేసినాం. ఆ టేస్ట్ రావడానికి అందులో ఏం కలిపిండ్రు, ఏమేం కలిపితే అది లోపలికి వెళ్తే ఏం జరుగుతుంది, అడ్డమైనదంతా చెత్తంతా కడుపులోకి పంపించేసిన తర్వాత ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది, ఆర్గాన్ సిస్టమ్స్ ఎలా డిస్టర్బ్ అవుతాయి, జరిగే రియాక్షన్స్, బయాలజికల్ రియాక్షన్స్ ఎలా డిస్టర్బ్ అవుతాయి, ఎవరికి తెలియదు. చూస్తే ఒక 1 వీక్ ఎవరి వెబ్ హిస్టరీ తీసుకొని చూసినా, యూట్యూబ్ హిస్టరీ తీసుకొని చూసినా వేల వీడియోస్ స్వైప్ చేసి ఉంటే ఒక్కటి 10 నిమిషాలు 20 నిమిషాలు చూసిండ్రు, ఏదేదో చెత్తంతా చూస్తారు. అంటే బాబు అదే వెబ్సైట్లలో, అదే యూట్యూబ్లో హెల్త్కి సంబంధించిన ట్రస్టెడ్ విషయాలు తీసుకొని నేర్చుకోండి. 1 వీక్లో మీ బాడీ మీద, మీ హెల్త్ మీద మీకు అవగాహన వస్తుంది. ప్రతిదానికి ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హాస్పిటల్ ఎవడు కూడా మీ ఆరోగ్యం కాపాడడానికి పెట్టలేదు. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికని మీరు అనుకుంటే మీ భ్రమ. ఎందుకంటే వాడు బిజినెస్ చేసుకోవడానికి పెట్టుకున్నాడు. 25 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసి, పీజీ చేసి, సూపర్ స్పెషలైజేషన్ చేసి, కోట్లు ఖర్చు పెట్టి సగం జీవితం చదువుకొని వచ్చిన తర్వాత నీకు సేవ చేయాలని వాడు ఎందుకు అనుకుంటాడు? నువ్వు డబ్బులు సంపాదించాలనుకున్నప్పుడు ఆయన ఎందుకు నీకు సేవ చేయాలనుకుంటాడు? ఆబ్వియస్లీ ఇన్ని కోట్లు, సగం లైఫ్ ఇంత చేసిన నేను, కనీసం నేను పెట్టిన డబ్బులకి 2% ఇంట్రెస్ట్ అన్న రావాలి అనుకున్నప్పుడు మీ అందరూ ఆరోగ్యంగా ఉంటే వాడికి ఏమొస్తుంది? సింపుల్ లాజికల్గా ఆలోచించండి. మనం ఎంత రోగాలతో ఉంటే వాళ్ళకి అన్ని డబ్బులు వస్తాయి, వాళ్ళకి అదే కావాలి. వై వీఆర్ నాట్ థింకింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికిరాని చెత్తంతా కొనుక్కొని తినాలి, అది అన్హెల్దీ అని కూడా తెలుసు. అండ్ ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టమై ఈ మధ్య ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం. సో మనం జనరల్గా జంక్ ఫుడ్ అంటే, నా స్కూల్లో నేను చెప్తాను, జంక్ ఫుడ్ ఏంటి, జంక్ ఫుడ్ ఎందుకు అవుతుంది? జంక్ ఈజ్ జంక్ నెవర్ బికమ్ ఫుడ్. డోంట్ కాల్ ఇట్ ఎ జంక్ ఫుడ్. జంక్ ఈజ్ జంక్. యాజ్ సూన్ యాజ్ నువ్వు జంక్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ తినొచ్చు అని చెప్తున్నావు, జంక్ ఈజ్ జంక్, డోంట్ టేక్ ఇట్ అని చెప్తే. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక కైండ్ ఆఫ్ ఒక భ్రమలు, ఒక రకరకాల పదాలు వాడచ్చు, కానీ చాలామంది హర్ట్ అవుతారు. అందుకని నేను సింపుల్గా చెప్తున్నాను, అలా బతుకుతున్నాం. మనం ఎప్పుడైతే అక్కడ నుంచి ఆ భ్రమలన్నీ వదిలేసి ఒక కాన్షియస్నెస్లోకి వచ్చి రియాలిటీలో లాజికల్గా బ్రతికినప్పుడు మనము బాగుంటాం, మన పిల్లలు బాగుంటారు. ఏసీ బస్సులో వెళ్ళాలి, ఏసీ బస్సులో తిరగాలి, పనికిరాని చెత్త తినాలి, ఆ తర్వాత రోగాలు రావాలి, ఆ రోగాలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టాలి, వాడు మన డబ్బులన్నీ ఖాళీ చేసుకోవాలి. ఈ టోటల్ ప్రాసెస్లో మీరు సంపాదించినంత ఇక్కడ తగలబెట్టడానికి సరిపోతుంది, మీ హెల్త్ పాడవుతుంది తప్పితే మీరు ఒక పావుగా ఈ మొత్తం ప్రపంచానికి ఇక్కడ డబ్బులు కట్టి, అక్కడ చెత్త తిని, ఇక్కడ రోగాలకు చీడ హాస్పిటల్లో కట్టి, సో అన్ని బిజినెస్లకి మిమ్మల్ని మీరు పావుగా మార్చుకుంటున్నారు. మీ బతుకు మీరు బతకట్లేదు. అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అర్థం చేసుకున్నప్పుడు హ్యాపీగా బతకగలుగుతాం. అండ్ పేరెంట్స్ జనరల్గా ఎలా ఆలోచిస్తున్నారంటే సార్, ఈరోజు ఒక చాక్లెట్ పాప కావాలని అడుగుతుంది, ఇవ్వకపోతే అయ్యో ఏడుస్తుంది అని ఇచ్చేస్తున్నారు. రేపు ఇంకొకటి ఒక సైకిల్ కావాలని అడుగుతున్నారు, అయ్యో ఇవ్వకపోతే ఎంత ఫీల్ అవుతారో అని ఇస్తున్నారు. రేపు ఇంకొకటి ఒక ట్యాబ్ అడుగుతున్నారు, అది ఇవ్వకపోతే ఓకే మా నాన్న నాకేం ఇవ్వట్లేదు అనుకుంటాడేమో అని అడిగినవన్నీ ఇస్తూ వెళ్తున్నాం సార్. రేపు ఒక సిచ్యువేషన్ వచ్చింది, మనం ఇవ్వలేకపోతున్నాము. అలాంటి సిచ్యువేషన్లో పిల్లల థాట్స్ ఎలా ఉండొచ్చు? ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏడుస్తున్న ఒకటి ఇస్తే వాడు ఇవ్వకపోతే మళ్ళీ ఏడుస్తారు. ఎందుకంటే ఏడిస్తే మా అమ్మ ఇస్తుంది, ఏడిస్తే మా నాన్న ఇస్తారు. వాళ్ళకి లాజిక్ అర్థం. మనం సింపుల్ ఒకటే చేయాలి యాజ్ ఎ పేరెంట్స్కి. ఏంటంటే నువ్వు ఏడ్చినా నేను ఇవ్వనంటే ఇవ్వను, ఎందుకంటే అది నీకు అవసరం లేదు. క్లియర్గా చెప్పండి. ఫస్ట్ డే ఆన్వర్డ్స్ వాడు ఫస్ట్ టైం ఏడవగానే క్లియర్గా చెప్పండి, నువ్వు ఏడ్చినా ఇది నేను ఇవ్వను, ఎందుకంటే ఇది నీకు అవసరం లేదు, ఇది నీకు మంచిది కాదు, లేదా ఇది నేను కొనివ్వలేను, అనే డబ్బులు నా దగ్గర లేవు, ఉన్నా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు చెప్పండి. అలానే అలవాటు చేయండి. వాడు ఏడవాడు, రెండోసారి ఏడవాడు. అలా చెప్పడానికి పేరెంట్స్ రెడీగా లేరు. పేరెంట్స్ రెడీగా లేకపోతే వాళ్ళు బాధపడాలి, మీరు బాధపడాలి. ఎండ్ ఆఫ్ ద డే అంతే కదా. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ నౌఏడేస్. 100% ఏది కావాలో అది మాత్రమే ఇవ్వాలి. ఈ రోజు మీరు చాక్లెట్ అడిగితే ఏడిస్తే ఇచ్చిండ్రు,
రేపు ఇంకేదో టాయ్ అడిగితే ఇచ్చిండ్రు 1000 రూపాయలది, 10 రూపీస్ నుంచి 1000కి పోయింది. రేపు 10,000 ఏదో అడిగితే ఇచ్చిండ్రు, రేపు 1,00,000 రూపాయల ట్యాబ్ అడిగితే ఇచ్చిండ్రు, ఎల్లుండి వాడు కార్ అడిగితే ఇస్తారు, ఇంకొక రోజు ఫ్లైట్ కావాలంటే మీరు ఇవ్వలేరు. ఇన్ని రోజులు మీరు ఇస్తే వాడు ఏడుస్తూ 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 భయపట్టించో బెదిరించో తీసుకున్నాడు కదా, రేపు ఫ్లైట్ ఇవ్వని రోజు కూడా అదే అనుకుంటాడు, మా నాన్న వేస్ట్ ఫెలో, మా అమ్మ వేస్ట్ ఫెలో, ఏం కొనివ్వలేదు, నాకు కావాల్సింది ఇవ్వలేకపోతున్నారు అని అనుకుంటాడు. అదేదో మీరు చాక్లెట్ దగ్గరే కనుక రెస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త తయారవుతారు. సింపుల్. మీరు ప్రేమ అనుకుంటున్నారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇక్కడే తెలంగాణలో ఒక పేరు అది నేను చెప్పను, బట్ అది న్యూస్లో వచ్చింది, అందరికి తెలిసి ఉండాలి. ఒక పర్సన్ తండ్రి వ్యవసాయం చేస్తూ ఉంటాడు, వాళ్ళ కొడుకు 10th క్లాస్ పాస్ అయ్యాడు. మొబైల్లో చూస్తూ చూస్తూ వాడికి BMW అనే బ్రాండ్ కార్ కావాలి అని వాడికి నచ్చింది. 10th పాస్ అయ్యాడు అంతే, ఇంటర్వ్యూ చదవడానికి లేదు. వాళ్ళ నాన్నని నాకు BMW కారు కొని అని చెప్పి గొడవ చేస్తున్నాను. ఒరే నేను చేసేది వ్యవసాయం, ఉన్నది 2.5 ఎకరాల పొలము, అదేదో కారు అన్నావు, అది ఎంత ఉంటుంది కనీసం తెలుసుకో, సరే ఉన్న కొడుకువి తెలుసుకో అని చెప్తే వాడు వెళ్ళి కొటేషన్ తీసుకుని వస్తే 75 లక్షల నుంచి స్టార్ట్ ఉంది కార్ అది అని చెప్పిండు వాడు. 75 లక్షలు మన ఆస్తిని తమ్మిన రాదు కదా, ఎట్లా కొనియాలి నీకు అని అంటే వాడు చిన్నప్పటి నుంచి ఒకడే కొడుకు అడిగి నేను ఇస్తూ గారభం వాడి స్టేజ్లో ఇస్తూ వచ్చాడు. తీరా BMW కారు కొనివ్వకుండా ఏం చేసింది, సరే ఉన్నొక్కగానొక్క కొడుకు ఏం చేయాలి అడుగుతున్నాడు కదా అని తీసుకెళ్ళి మారుతి షోరూమ్కి వెళ్ళి ఒక మారుతి కారు కొనిచ్చింది. ఆ కారు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత 1 day 2 days నడిపేసి నాకు మా నాన్న BMW కారు కొనేది ఈ డొక్కు మారుతి కారు కొనిచ్చిందని సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏం జరిగింది వీళ్ళ గారాభంలో? ఒక్క కొడుకు, రైతు కుటుంబం, అడిగినన్ని గారాభంగా ఇచ్చుకుంటూ వచ్చిండు. 10th అయిపోయిన వాడు BMW కారు కొనివ్వకపోతే సూసైడ్ చేసుకున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏమొచ్చింది? నీ గారాభం ఏమిచ్చింది? నీ ప్రేమ ఏమిచ్చింది? అదే సందర్భంలో ఉన్న ఒక్కగానొక్క కొడుకు, వీన్ని బాధ్యతగా మార్చాలి, వీన్ని మంచిగా మార్చాలి, గారాభం చేసి చెడగొట్టుకోకూడదనే తెలివి కనుక ఏ పేరెంట్కి ఉన్నా కూడా వాడిని తీసుకెళ్లి వీళ్ళతో పాటు పని చేయించి ఆ కష్టం ఎట్లు ఉంటుంది, ఆ ఎండలో వానలో బురదలో మట్టిలో రాళ్ళు రప్పలు మోయడం, దెబ్బలు నొప్పులు అన్నీ తెలిసి ఉంటే వాడు BMW కావాలని అంటాడా? అన్నాడు కదా. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పిన, ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్లో జస్ట్ పేరెంటింగ్, వీళ్ళు చేసే దారుణాలు, వాళ్ళు చేసే గారాబాలు, వాళ్ళ అతి ప్రేమ, వీళ్ళ అతి చేష్టలు, అతి ఆలోచనలు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎపిసోడ్ వైజ్గా చేసుకుంటూ వెళ్దాం. ప్రోగ్రామ్ పెట్టింది కూడా అందుకే, తప్పకుండా చేద్దాం. ఎందుకంటే ఈ ఎపిసోడ్ అనేది ప్రతి పేరెంట్ మైండ్లో ఒక ఆలోచన అనేది తెప్పించగలగాలి, వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తున్నారో అర్థం అవ్వగలగాలి, ఇంకా వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకొని ఎలా బెటర్ చేస్తారో వాళ్ళు చేసుకోగలగాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు స్కూల్ రన్ చేసిన ఎక్స్పీరియన్స్లో పిల్లల్ని మార్చగలుగుదామని మనం అనుకుని మార్చినా పేరెంట్స్ మారకపోతే యూజ్ ఉండట్లేదు. పిల్లలకి నేను చెప్తాను, చాక్లెట్స్ తినొద్దు, ఐస్ క్రీమ్స్ తినొద్దు, అనవసరమైన చెత్త తినొద్దు, ఏదైనా నుండి ఇంట్లో హ్యాపీగా చేసి పెట్టమనండి, అది తినండి, హెల్దీ ఉంటుంది. అమ్మ చేసినప్పుడు ఒక ప్రేమ ఎమోషన్ ఉంటుంది. అమ్మ చేసినప్పుడు నాన్న కొనుక్కొచ్చినప్పుడు ఏది మంచి ఐటెం ఏది కాదు చూసి కొనుక్కొస్తారు. క్వాలిటీ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, క్వాలిటీ ఆఫ్ కుకింగ్ ఉంటుంది, మంచి ఫుడ్ ఉంటుంది. అలా ఉండాలి అని నేను చెప్పినప్పుడు వీళ్ళు రెడీలోనే ఉన్నారు, బట్ పేరెంట్స్కి తెలియదు కదా నేను చెప్పినాం. కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే చెత్త కొనిస్తున్నారు, అదే చేస్తున్నారు, వీళ్ళకి తెలియక అదే తింటున్నారు. సో నేను ఇక్కడ పిల్లలకు చెప్పి లాభం ఏముంది? పేరెంట్స్కి కూడా అర్థం అవ్వాలి. సో నా స్కూల్లో చదివే పిల్లలకి అనే కాదు, ఎవరైనా తెలుసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనుకున్నప్పుడు ఇది నేను ప్లాట్ఫామ్గా తీసుకొని ఈ ఓపెన్ థాట్స్ విత్ డాక్టర్ కేఎస్ అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. రాబోయే ఎపిసోడ్లో ఇంకా బెటర్గా చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇదే విధంగా లాస్ట్ టైం మీరు అన్నారు కదా, లాస్ట్ ఎపిసోడ్ చూసి చాలా ఈ క్వశ్చన్స్ కూడా మాకు ఆన్సర్ చేయండి అని అన్నారు కదా. అదేవిధంగా ఎవరైనా కానీ ప్రేక్షకులు ఎవరు చూసినా మీ తరఫున ఏ ఛాలెంజెస్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా క్వశ్చన్స్ రూపంలో మీరు అడగండి. మేము దానికి మ్యాక్సిమం ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాం, సొల్యూషన్ ఇవ్వగలుగుతాం, మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకుల్లో ఉన్నటువంటి ప్రశ్నలన్నింటికీ చాలా లాజిక్గా, సైంటిఫికల్గా సమాధానాలు ఇచ్చారు. అండ్ ప్రేక్షకులు ఖచ్చితంగా ఇవన్నీ అందరూ ఫాలో అవ్వండి. మీ పిల్లలు ఫ్యూచర్లో బెస్ట్గా ఉండడానికి చాలా హెల్ప్ అవుతాయి ఇవన్నీ కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్స్ టు వేదా టీవీ.